మీ ఫేస్బుక్లో వీడియో మీ ఫేస్బుక్ వీడియోస్ ఉంటాయో వాటి లింక్స్ ఉంటాయి కదండి. వాటి లింక్స్ ఇప్పుడు షేర్ చేస్తే లింక్ వస్తుంది కదా, ఇక్కడ కాపీ, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. చేసేసి మీరు జస్ట్ స్టార్ట్ అని కొట్టగానే ఇక్కడ డౌన్లోడ్స్ వస్తాయి అన్నమాట. సో డౌన్లోడ్స్ వచ్చేస్తాయి. సో ఇది అడిషనల్గా చెప్తున్నాను, జూమ్ గురించి మళ్ళీ చెప్తాను నేను. సో మీకు కావాల్సింది ఏదైనా కూడా ఇలా వచ్చేస్తుంది సాంగ్ డౌన్లోడ్ చేసేసుకుంటే. సో మీరు ప్లే చేశారనుకోండి, మీకు ఈజీగా ఈజీగా ప్లే అయిపోతుంది. మీకు ఏ ప్రాబ్లం చాలా హ్యాపీగా. సో వినబడుతుంది అనుకోండి. సో చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు. దిస్ ఇస్ అడిషనల్ బోనస్ అంతే. దీని మీద క్వశ్చన్ మళ్ళీ నేను చెప్తాను, రిపీట్ చేస్తాను లాస్ట్లో. ఇప్పుడు ఒక మ్యాజిక్ ఏంటంటే మిమ్మల్ని కొద్దిసేపు మ్యూట్లో పెట్టేస్తాను, మీరు అన్మ్యూట్ చేసుకున్నా కూడా అవ్వలేదు. సో 1 సెకండ్, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ట్రై చేయండి అన్మ్యూట్ చేసుకోవడానికి. కెన్ యూ ట్రై ఇట్? అన్మ్యూట్ అవుతుంది? నో 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 అవుతుందా? ఎస్ ఆర్ నో? నో. రైట్. ఎందుకు అని అంటే ఫస్ట్ నుండి మనకి కొంచెం కావాలి అంటే అర్థం చేసుకోండి. నేను ఏదో కావాలని ఇలా చేశానని కాదు. సో ఇక్కడ హోస్ట్లో ఉన్న వాళ్ళు, కోహోస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో ఈజీగా 2 పదాలు చెప్తాను. దీంట్లో పెయిడ్ వర్షన్ ఉంటుంది, నాన్ పెయిడ్ వర్షన్ ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు సెషన్ ఆన్ జూమ్ అండి. దిస్ ఇస్ పవన్ వావిలాల. సో ఐఎమ్ కంటిన్యూ ఆన్ జూమ్ ఓన్లీ. ఇప్పుడు జూమ్ వరకు చెప్తాను, లాస్ట్లో మళ్ళీ మీకు ఏమైనా టిప్స్ లాంటివి అవి చెప్తాను. ఓకేనా? రైట్. సో దీంట్లో హోస్ట్, కోహోస్ట్ 2 పదాలు మాత్రమే ఉంటాయి. పెయిడ్ వర్షన్లో ఇవి మాత్రం దొరుకుతాయి. ఇప్పుడు వీళ్ళు వాడుతున్నది పెయిడ్ వర్షన్, మీరు జాయిన్ అయింది నాన్ పెయిడ్ వర్షన్, అంటే మీరు కొనుక్కోలేదు, జాయిన్ అయ్యారు అంతే. సో అది కూడా మీరు ఒక 40 మినిట్స్ని ఆర్గనైజ్ చేయొచ్చు. దాంట్లో ఓన్లీ హోస్ట్ మాత్రమే ఉంటుంది. హోస్ట్ చేసే పనులు చాలా ఉంటాయండి. మీటింగ్ షెడ్యూల్ చేస్తాడు, మీటింగ్ ట్రాన్స్ఫర్ చేస్తారు, మీటింగ్ కాల్ ఫర్ చేస్తారు, అన్ని సెట్టింగ్స్ అన్ని హోస్ట్ దగ్గర ఉంటాయి. కోహోస్ట్లో కొన్ని వరకు పార్ట్లో ఉంటాయి. మనం కొనుక్కునే దాంట్లో బట్టి ఎన్ని కోహోస్ట్లు రావచ్చు అనే దాన్ని బట్టి ఉంటుంది. నౌ ప్రజెంటింగ్ ఆన్ ఓన్లీ హోస్ట్ 100 మెంబర్ పార్టిసిపెంట్స్. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయింది 27 పార్టిసిపెంట్స్. అది ఎక్కడ చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు అన్నీ నేర్పిస్తాను, ఇక్కడే నేర్పిస్తాను. అసలు ఏ ప్రాబ్లం లేదు. చాలా మంది ఇంతకు ముందు 12 ఆవుల చంద్ర ఇది ఎలా మార్చుకోవాలి, సరే హరిత గారు ఈ ముందు నేమ్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడే చెప్తాను. అసలు ఏం కంగారు పడని అవసరమే లేదు. జూమ్లోనే మళ్ళీ జూమ్ని చూపెడతాను. ఓకే, ఫైన్. ఇందాక అడిగిన వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. అది జస్ట్ నాకు చెప్పాలనిపించింది, చెప్పాను, అందరికీ యూస్ఫుల్ అవుతుందని. సో మీరు జస్ట్ గూగుల్లో y2meta.com ఇక్కడ ఉంది చూడండి, y2meta.com దాని వెబ్సైట్ పేరు అది. సో ఆ వెబ్సైట్ని సర్చ్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. అప్పుడు దీంట్లో ఏ లింక్ అయినా పర్వాలేదు, మీరు యూట్యూబ్ లింకే కాదు, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఏదైనా కూడా ఇలా యాడ్స్ కంటిన్యూగా వస్తాయి. బట్ ఇట్ ఈస్ వర్కౌట్ వెరీ గుడ్, అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో మీరు మాట్లాడుతున్నప్పుడు ముఖేష్ సార్ ప్లే చేస్తున్నప్పుడే నాకు అలా నచ్చలేదు, ఇంపాక్ట్ మీ సాంగ్ని అలా వినాలని. సో నాట్ క్రిటిసైజ్ ఎనీవన్, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ నేర్చుకోవాలి కదా మనం నేర్చుకోవాలి కదా. సో ఇది మన ల్యాప్టాప్లో ఉండాలి కంపల్సరీ, అంటే మెంటార్స్ అందరికీ ఇది ఒక మంత్రం అన్నమాట. ఇది లేనిది అసలు నిద్రపోం. సో 2 సాంగ్స్ ఉంటాయి, ఇంపాక్ట్ 2 సాంగ్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మెంటార్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ నుంచి వెళ్ళి వాట్ ఎవర్ మీరు ఏది కావాలనుకుంటే ఆ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? అపార్ట్ ఫ్రమ్ అది తర్వాత జూమ్కి వెళ్దాం. ఓకే, రైట్. చాలా మందికి నేను చెప్తుంది కొత్తగా అనిపించవచ్చు మేబీ. సరే, మరి కొత్తగా అనిపించింది నేర్చుకుందాం అని అంటే అందరూ నాకేమన్నా సైన్స్ ఇస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. సో నేర్చుకుందామా? ఇంకా కొత్తగా నేర్చుకుందామంటే అందరూ ఫిజికల్గా ఇలా చూపెట్టగలుగుతారు అనేది. ఓకేనా? రైట్. అలా కాకుండా వెంకట్రావు గారు కొత్తగా ఏదో రియాక్షన్ ఇచ్చారు, మేబీ ట్రై చేయండి, మీకు తెలిసి ఉంటే రియాక్షన్. మీకు తెలియకపోతే నేను చెప్తుంటాను. సో మీరు కింద రియాక్షన్స్ అని ఉంటుంది, లవ్ సింబల్స్. సో దాని మీదకి వెళ్ళిన తర్వాత ఇట్లా మీకు ఏదైతే హ్యాండ్ థంబ్ వస్తుందో అది అందరు ఇస్తే ఒకసారి ఐ ఫీల్ వెరీ గుడ్. ఫైన్, అంటే జూమ్ గురించి కొంతవరకు తెలుసు.
గుడ్ 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 గ్రేట్ గ్రేట్ రైట్ థ్యాంక్ యూ రైట్. సో స్టార్టింగ్ నుంచి అన్నీ నేర్చుకున్నామండి. సో నేను ఇప్పుడు మీకు ఓన్లీ మొబైల్లో చూపెడుతున్నాను. మొబైల్లోనే కదా మీరు అందరూ రేపు పొద్దున షెడ్యూల్ చేసుకోవాల్సింది, రేపు పొద్దున మీరు మీ టీమ్స్తో యాక్టివిటీస్ పంచుకోవాల్సింది అన్నీ మొబైల్లోనే. సో దీనికన్నా ముందు ఎటికెట్స్ గురించి మాట్లాడుకుందాం. దీనికన్నా ముందుకు వెళ్ళే ముందు సో ముఖేష్ గారు చెప్పింది నాకు, సార్ యూ గుడ్డింగ్ అసలు ఎక్సలెంట్, అసలు వండర్ఫుల్. నాకైతే అట్లే అనిపించింది తను చెప్తుంటే. సో నేను కూర్చున్నది ఎక్కడ లేదండి, నేను ఒకసారి పైన పటారం లోన లోటారం అన్నట్టు ఉంటుంది, ఇది ఏం లేదు. సో నేను ఇట్లా ఉన్నానండి అంతే. ఐఎమ్ లుకింగ్ చూడండి, ఏం లేదు నా వెనకాల సపోర్ట్ అంటే పిల్లల బట్టలు సమ్ అంత బ్యాడ్ థింగ్. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకున్నాను. అది ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అది మీ మొబైల్లో కూడా ఉండుండొచ్చు మేబీ. లేదు అని అంటే నన్ను అడిగి అడిగి అది చేయకండి, అవి కొన్ని మొబైల్స్లో మాత్రమే ఉంటాయి. ఓకేనా రైట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను మీరందరూ చేసే బ్యాడ్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది. గిరిజా గారు మళ్ళీ హోస్ట్ ఇంకో డివైస్కి ఇవ్వలేదు, నేను ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తాను. సో హోస్ట్ ఒకసారి ట్రై చేయండి, ఒకసారి మాట్లాడండి ముఖేష్ గారు రైట్. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా అక్కడ రమణ గారు కూర్చున్నట్టే, మేబీ చరణ్ గారు కూర్చున్నట్టే లైట్కి ఎదురుగా కూర్చోవాలి. నేను లైట్కి ఎదురుగా కూర్చున్నాను. ఇప్పుడు నాకు పోస్ట్ ఉంటే మీకు నేను చూపెట్టేవాడిని. ఓకే ఫైన్, ఇంకా రాలేదు పోస్ట్. చేస్తున్నారా, కాల్ చేస్తున్నారా ముఖేష్ గారు? రైట్ ఫైన్ ఫైన్. ఈ టెక్నికల్ సెషన్లో మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే రెండు డివైస్లో ఖచ్చితంగా హోస్టింగ్ ఉండాలి, కో హోస్టింగ్ ఉండాలి నా. ఓకే ఓకే రైట్. చిన్న ఇంకా రాలేదండి, నాకు హోస్ట్ ట్రాన్స్ఫర్ చేయమనండి, నేను చూసుకుంటాను. ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. మీకు రికార్డింగ్ కూడా ఇస్తాను నేను. ఇవన్నీ కొత్త అండి. వీఆర్ ద 32 బ్యాచ్ అండి, ఇప్పుడు ఇది 132 ఐ థింక్, 132 కదా ముఖేష్ గారు? ఇది 173 సార్, 173. 173 రైట్ రైట్. 170. 32 బ్యాచ్ల దగ్గర ఉన్నాం మేము. 32 బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ నేను 34, 36, 76, 78, 105, 100 ఇట్లా చాలా బ్యాచెస్కి చేసాము. అన్నీ మాకు అలవాటే, నో ఇష్యూ. నేను హ్యాండిల్ చేసుకుంటాను. నాకు హోస్ట్ టర్న్ చేయమనండి. పోస్ట్ వచ్చేసింది. ఓకే రైట్ ఫైన్ అండి. సో ఎక్కడున్నాము, లైట్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో డిస్టర్బెన్స్గా ఉన్నా మీరు తప్పదు, భరించాలి. రైట్. సో నేను ఇందాక చెప్పాను కదా, ఇది లైట్ ఇలా ఇలా ఉంది నా ఫోకస్ చూడండి. నేను ఇలా ఉండడం వల్లే ఇంత బాగా కనిపిస్తున్నాను. ముఖేష్ గారు నాకు చెప్పారు కదా, ఇది డిఫరెంట్ లైట్ అండి. లైట్ డిఫరెంట్ లైట్ అనమాట, ఏదో సింపుల్ లైట్ కాదు, ఎల్ఈడి లైట్. దానికి వస్తే కొన్ని క్షణాలు చూస్తే కళ్ళు పోతాయి, అందుకనే హైట్లో పెట్టాను. సో కనిపించకుండా పెట్టాను అనమాట. సో అర్థమైందా? సో వీఆర్ గోయింగ్ డిస్కస్ అబౌట్, మనం మన పనిలోకి వెళ్ళిపోదామండి. స్క్రీన్ షేర్ అవుతుంది కదా మీకైతే? స్క్రీన్ షేర్ అవుతుంది కదా, అంతే కదా? ఫైన్, వెరీ గుడ్, సూపర్. సో ఇందాక మీకు డిస్కస్ చేసినట్టు నేను జూమ్లో ఇప్పుడు జూమ్ని చూపెట్టబోతున్నానండి. దిస్ ఇస్ జూమ్. నేను కనపడతాను ఇక్కడ, ముందు సార్లు కనిపిస్తాను. సో రైట్, ఫస్ట్ నుండి డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, మీకు జూమ్ అని ఉంది ప్రతి ఒక్కరికి. మేబీ ట్రై చేయండి, మీకు
నేను కనిపిస్తున్నాను. నేను కనిపించే దాంట్లో మీద జూమ్ అని ఉంది కదా! సో, అసలు ఏ సెషన్‌లో ఉన్నాము? ఏం వింటున్నాము? ఎట్లా వింటున్నాము? అవన్నీ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. అక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయండి. అంటే జూమ్ ఆహ్, ఏంటి? ఎవరు హోస్ట్ ఉన్నారు? పాస్వర్డ్ ఏంటి? అవన్నీ అక్కడ కనిపిస్తాయండి. ఓకే. సో, ఈ సెషన్ రికార్డింగ్ అవుతుంది అనేది ఇక్కడ మీకు రికార్డింగ్ అని కనిపెడుతుంది. సేమ్ ఇప్పుడు మీరు కూర్చున్న జూమ్‌లోనే జూమ్ గురించి చెప్తున్నాను. ఎట్టి పరిస్థితిలో ఇదిని మాత్రం టచ్ చేయకండి. ఎండ్ అంటే ఈ మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోతామనమాట. సో, అది మాత్రం టచ్ చేయకండి. జస్ట్ చూడండి. సో, అంతే. ఓకేనా? రైట్. అండ్ ఇక్కడ మీకు జాయిన్ ఆడియో ఉన్నది గదా! మీరు జాయిన్ అవ్వగానే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆడియో జాయిన్ అవుతారు. మీరు మాట్లాడింది నాకు వినిపిస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది వీడియో ఆఫ్‌లో ఉంది. నా వీడియో నిజంగానే ఆఫ్‌లో ఉంది. సో, ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది వీడియో. అంటే నా డివైస్‌లో. ఇలా ఆన్ చేస్తే మనకు కొంచెం అడుగుతుంది. సో, ఇలా డివైస్ ఆన్ అయిపోతుందనమాట. సో, నేను ఆఫ్ చేస్తే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. సరే ఇందాక మీరు పార్టిసిపెంట్స్ ఇంతమంది ఉన్నారని ఎక్కడ చూసారంటే, నేను ఇక్కడ చూసానండి పార్టిసిపెంట్స్. ఓకే. సో, చాలామంది ఇక్కడ నుంచెల్లి అన్నీ పసిగట్టేయొచ్చనమాట. సో, చూడండి ఇక్కడ మీకు నా నేమ్, ఎవరు హోస్ట్‌లో ఉన్నారు, ఎవరు కో-హోస్ట్‌లో ఉన్నారు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరన్నా అటెండెన్స్ అయ్యారా లేదా అని ట్రై కూడా చేయొచ్చు. ముఖేష్ అని టైప్ చేస్తే, యెస్ ముఖేష్ ఈస్ అటెండెడ్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. సో, ఇందాక ఎవరో మాట్లాడుతూ సార్ ఎవరో అన్‌మ్యూట్ చేసుకున్నట్టున్నారు అని ఒక మాట అడిగారు. సో, అన్‌మ్యూట్ చేసుకుంది ఎలా తెలవాలి మనకు అన్‌మ్యూట్ చేసుకున్నారా, మ్యూట్ చేసుకున్నారా అనంటే, సో, ఇక్కడ అందరూ ఇప్పుడు అన్‌మ్యూట్‌లో ఉన్నారండి. మ్యూట్‌లో ఉన్నారు. సో, చూడండి ఇక్కడ. ఓన్లీ నా వాయిస్ మాత్రమే గ్రీన్ కలర్ బ్లింక్ అవుతుంది. మిగతా అందరి వాయిస్ మాత్రం రెడ్ కలర్‌లో ఉంది. యామ్ ఐ రైట్? సో, ఎవరెవరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు? రెడ్ కలర్‌లో ఉన్నోళ్ళందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారండి. రమణ గారు, సోముల ఝాన్సీ గారు, ప్రభాకర్ నాయుడు గారు, సరళ కుమారి గారు వీళ్ళందరూ వీడియో ఆఫ్ చేసుకున్నారండి. సో, దిస్ ఈస్ ఆల్ టెక్నికల్ అన్నమాట. మనకు తెలుస్తది ఇదంతా. ఎవరెవరు అది మీ అందరికి కనిపిస్తుంది. నా ఒక్కనికే కాదు. మీకు కూడా ఇప్పుడు ఏదైతే జాయిన్ అయ్యారో అక్కడ కనిపిస్తుందండి. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు కొన్ని కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ కొన్ని కనిపించవు. దాంట్లో రీనేమ్ అయితే కనిపిస్తుందండి. మీకు రీనేమ్ చేసుకోవడానికి ఉంటది. ఫస్ట్ మీరెళ్ళండి. మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ముఖేష్ గారు ఉన్నారు కదా! ముఖేష్ గారు ఐ థింక్ మెంటార్ అనుకుంటాను కదా! సో, నేను రీనేమ్ చేస్తాను చూడండి. సారీ క్యాన్సెల్. రిమూవ్ చేయట్లేదు. రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్, రీనేమ్. సో, అట్లా మీరు కూడా మీ నేమ్‌ని రీనేమ్ చేసుకోండి. మీ నేమ్ దగ్గరికెళ్ళి మీ నేమ్‌ని మీరు ఎవరైనా గూడా రీనేమ్ జేసుకోవచ్చు. ఓకేనా? అండ్ తర్వాత ఇందాక పార్టిసిపెంట్స్ అయిన తర్వాత ఇక్కడ చాట్స్ అని ఉంది చూడండి. చాట్స్ మీద క్లిక్ చేస్తే సో, మీటింగ్ మొత్తం ఎవరెవరు చాట్ జేస్తున్నారు, ఏంటి టోటల్‌గా అన్ని చార్ట్స్ వస్తాయి చూడండి ఇక్కడ. సో, ఇండివిడ్యువల్‌గా కూడా చాట్ జేయొచ్చు. ఇక్కడ మీరు మీటింగ్‌లోకెళ్ళి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇలా రమణ గారు హాయ్ అని మెసేజ్ పెడితే సార్‌కెళ్తది. అది మేము సెట్టింగ్స్‌లోకెళ్ళి తీసేయొచ్చు కూడా. ఎవరికి ఇండివిడ్యువల్‌గా మెసేజ్ పెట్టకుండా తీసేయొచ్చు. మీరు రానున్న రోజుల్లో ఒకటే రోజు నేర్చుకోవడం కుదరదు. రానున్న రోజుల్లో వాడుతున్న కొద్దీ ఈ రోజే కదా స్టార్ట్ అయింది. వాడుతున్న కొద్దీ మీరు స్టార్ట్ అవుతారనమాట. ఇందాక రియాక్షన్స్ అన్నాను. రియాక్షన్స్‌లో ఇక్కడ చూడండి ఇలా రియాక్షన్స్ పెడితే సో, పైన వచ్చేస్తది ఇక్కడ మీ ప్రొఫైల్ దగ్గర రియాక్షన్ ఇస్తుంది. సో, ఇలా ఇందాక ఓకే మీకు నచ్చిందా అని అంటే ఇలా థమ్స్ అప్ రియాక్షన్ వచ్చింది. సో, ఇక్కడ ఎప్పుడు గాని మీరు ఏం మాట్లాడాలనుకున్నా దిస్ ఇస్ ద ఎటికేట్స్ అన్నమాట. ఎటికేట్స్. సార్ నేను మాట్లాడితేనని చాలామంది ఏంటంటే ఐయామ్ సారీ ఇక్కడ అలాంటివి చెప్పకూడదు. సారీ అన్న పదాలు కూడా చెప్పకూడదు. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ట్రైనర్‌గా ఇప్పుడు పెద్ద పెద్ద ట్రైనర్స్ వస్తారండి. అంటే ఐ మీన్ నేను కాదని కాదు, ఇంకోరు చిన్న వాళ్ళని కాదు. ట్రైనర్స్‌కి ఒక యాటిట్యూడ్ ఏంటంటే మీరు పర్మిషన్ ఇచ్చే వరకు మీరు కావాలంటే చెక్ చేయండి. నేను వచ్చింది కరెక్ట్‌గా 8:01 పీఎం. అంటే 8:00 1 మినిట్‌కి వచ్చాను నేను జాయిన్ అయ్యాను. 8:05కి నా హ్యాండ్ రైజ్ చేశాను. అప్పటి వరకి ఐయామ్ వెయిటింగ్ ఆన్ అంటే నాకు చాయిస్ ఇస్తారు. నా టర్న్ ఇస్తారు. నేను చెప్పాల్సింది చెప్పాలని. ఏంటి అనంటే ఐ గివ్ మీ పర్మిషన్ ఆన్
కోస్ట్ అని నేను మెసేజ్ పెట్టడానికి కూడా చాయిస్ లేకుండే ఆఫ్ చేసి పెట్టారు, మెసేజ్ కూడా పెట్టలేను. సో యువర్ మస్ట్ అండ్ షుడ్ మీకు ఉండాలి క్వాలిటీ ఏంటంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ అనమాట, రైజ్ హ్యాండ్. సో ఈ హ్యాండ్ రైజ్ చేస్తే వీళ్ళు ఏదో చెప్పాలనుకున్నారు అన్న తాపత్రయం అనమాట. సో కొంచెం బోర్ అనిపిస్తుంది నాకు, కొద్దిగా సేపు ఇది ఆఫ్ చేసేస్తాను. సో సీ మై సైడ్. రైట్, ఓకే, ఇలా ఉంటుందండి సెషన్ అయితే, ఇలానే ఉంటుంది, ఇలానే అన్ని టెక్నికల్ సెషన్స్ పార్ట్ నేర్పిస్తారు. సో ప్లీజ్ చరణ్ గారు మీరు ప్రాపర్గా కూర్చోండి ఇలా, రైట్. అండ్ రామకృష్ణ గారు మీ మొబైల్ని కొంచెం దూరం పెట్టండి సార్, దూరం పెట్టండి. సో ఎటికెట్స్లో మీరు మార్చుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఏంటంటే, నేను ఇప్పుడు సెట్ చేస్తాను, ఎలా మారిపోతారో చూడండి. సో ఆవుల చంద్ర గారు మీ మొబైల్ని హారిజంటల్లో పెట్టండి, ఇప్పుడు ఎట్లున్నదో అట్లనే అడ్డంగా పెట్టేసండి, అడ్డంగా. ఓకేనా? రామకృష్ణ గారు మీరు కూడా అడ్డంగా పెట్టండి, అతను ఒక్కరికే కాదు, మీరు అందరూ ప్రతి ఒక్కరు కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ మొబైల్ ఆన్ హారిజంటల్. మౌనిక గారు అండ్ వన్స్ సీ యువర్ అంటే మీరు స్క్రోల్, శరత్ బాబు గారు ఒక్కసారి మీరు సైడ్కి ఇలా స్క్రోల్ చేసి ఇప్పుడు చూడండి ఎంత స్క్రీన్ ఎంత సూపర్ ఉందో. నేను గిరిజా గారికి పంపించమన్నా కూడా పంపిస్తాను. దిస్ ఇస్ ద ఎటికెట్స్. మీకు ఫస్ట్ ఉండవలసిన 2 లక్షణాలు ఏంటి అంటే, రోజు జూమ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీ మొబైల్ హారిజంటల్లా ఉందా లేదా, అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు మ్యూట్లో ఉన్నారా లేదా. ఖచ్చితంగా మ్యూట్ అనేది మీకు చూపించాను ఇందాకే, అన్మ్యూట్ మ్యూట్ 2 చూపెట్టాను. ఇప్పుడు నేను అన్మ్యూట్ తీసేస్తున్నాను. కెన్ యూ ట్రై ఇట్ అంటే నేను మరి అన్మ్యూట్ మ్యూట్ తెలుసో లేదో. సో ఇప్పుడు ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి, రైట్. ఆవుల చంద్రకి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పటికి Unmuted, sir. అప్పటికి ఇచ్చాను, రైట్. వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్, ఓకే ఫైన్. సో రైట్, ఇప్పుడు ఆ మ్యూట్ చేసేసాను. థ్యాంక్ యూ రమేష్ బాబు గారు, థ్యాంక్ యూ. మళ్ళీ మ్యూట్, అందరు మ్యూట్లో ఉండండి. సో మీరు మళ్ళీ చేసుకోలేరు. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ఏం చేయాలో చేయండి. ఇప్పుడు ఎవరు మాట్లాడాలనుకుంటే ఏం చేయమన్నాను, ఏం చేయమన్నాను, ఏం చేయమన్నాను, రైట్. సూపర్ సూపర్ సూపర్, అందరూ మాట్లాడాలి అనుకుంటున్నారు, సూపర్ సూపర్ సూపర్. సో యువర్ టర్న్ ఈజ్, ఇప్పుడు మేము ర్యాండమ్గా ఎలా తీస్తామంటే ఎవరెవరు హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ నా స్క్రీన్లో కనిపిస్తుంటుంది అనమాట. మీకు అది కూడా చూపెడతాను ఎట్లా కనిపిస్తుందో. సరే మీరు అన్నీ ఏదో అబద్ధాలు చెప్తున్నారు అనుకోకండి. సో ఐఎమ్ షోయింగ్ ఆన్. ఫస్ట్ ఆవుల చంద్రశేఖర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, అండ్ నెక్స్ట్ హరిత గారు అండ్ ముఖేష్ గారు అండ్ ఎస్బి వెంకటేష్ గారు, వాట్ ఎవర్. సో అలా నాకు ర్యాండమ్గా ప్రతి ఒక్కటి కనిపిస్తుందండి. సో దిస్ ఇస్ సబ్జెక్ట్. సరే ఒకటైతే చెప్తాను ప్లీజ్, మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్తే మీ హ్యాండ్ లోయర్ యువర్ హ్యాండ్ అని ఉంటుంది. లోయర్ యువర్ హ్యాండ్, వెరీ నైస్, సూపర్, గ్రేట్ గ్రేట్, సూపర్. ఇంపాక్ట్ ఏం నేర్పించిందో, ఏం నేర్పించబోతుందో దానికంటే మీకేం చెప్పబోతున్నానంటే, ఈ వాట్ ఎవర్ యువర్ ప్రొఫెషన్, నెల్లూరి మునిలక్ష్మి గారు, మేము ఫస్ట్ నుండి ట్రావెల్ చేస్తున్నాము. మా జర్నీలో వీఆర్ అచీవింగ్ వండర్స్ అనమాట. అసలు వీఆర్ బోత్ ఆన్ ఇప్పుడు డాక్టరేట్స్, అది మీకు తెలుసో లేదో. మ్యామ్ డాక్టర్, నేను డాక్టర్. అంటే ఒక ఫీల్డ్ అనేది మాకు ఎక్కడికి హైట్స్కి తీసుకెళ్ళిందంటే, మేబీ యువర్ ఆల్సో డాక్టర్స్ కావచ్చు, ఇంకా చాలా ఫ్యూచర్ ఉందండి, ఎంతో ఇంకా చాలా మీరున్న పొజిషన్స్లో ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ వెరీ హైట్స్ అనమాట, ఎక్కడికో ఎవరెస్ట్ శిఖరాలకి దాటి వెళ్ళొచ్చు. బికాజ్ ఆన్ ఒకటి ఏంటంటే మన ప్రొఫెషన్లో ఎలా ఎదుగుతున్నాం అనేది ఒకటి. నేను ఇక్కడ వచ్చి గంట సేపు ఏం నేర్చుకుంటున్నాను, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. ఏదో మొక్కుబడిగా అసలే రాకండి, ఐఎమ్ ప్లీజ్. అండ్ నేను ఇట్లాంటి రిక్వెస్ట్ చేయకూడదు, నో ఇష్యూ. అండ్ వన్స్ ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ప్లేస్లో ఇప్పుడు హారిజంటల్లో ఉన్నారా, మీరు ఇలా హ్యాండ్స్ పెడితే మీ హ్యాండ్ 2 చేతులు మధ్యలో మీరు మిడిల్లో ఉండాలి, కట్ అయ్యి. అది కూడా చెక్ చేసుకోండి, ఓకే రైట్. ఇలా హ్యాండ్స్ పెడితే మీరు స్క్రీన్ మధ్యలో ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు మీరు జాయిన్ అవ్వక ముందు మీరు చెక్ చేసుకొని జాయిన్ అవ్వాలి, రైట్. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ నేను గత 4 years బ్యాక్ నేను జాయిన్ అయినప్పుడు, అప్పటికి నాకు ఎంత చేంజ్ అంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఏదైతే కూర్చున్నానో దిస్ ఈజ్ మై ప్లేస్ ఆన్ 3 years. నేను ఏ సెషన్ చెప్పినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ సెషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ సెషన్, నేను ఇక్కడ వచ్చి స్టిక్ అయ్యానంటే అసలు ఇక మళ్ళీ లేవు.
సో వెంకటరావు తుమ్మల గారు ప్లీజ్ యువర్ మొబైల్ ఇన్ హారిజంటల్లో పెట్టండి, మీ మొబైల్ హారిజంటల్లో ఒక పిక్ తీస్తాను నేను, అలానే ఉండండి. ఎందుకంటే చేంజ్ బిట్ మీకు కనిపించాలి కదా. సో ఆ చేంజ్ కోసం ఇదిగోండి చూడండి, మీకు కూడా నేను షేర్ చేసేస్తాను. One second. ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు కూడా కనిపించాలి కదా. సో ఇంత బాగుంటామా సెషన్కి వచ్చినప్పుడు అనే ఫీలింగ్ మీకు కూడా తెలుస్తుందండి. ఇది చూడండి, నేను చెప్పిన తర్వాత ఎంతమంది ఎలా సెట్ రైట్ అయిపోయారు, ఎంత. సో ఆ ఫీలింగ్ వస్తే యూ కెన్ చేంజ్. సో ఇది చాలు కదా, మన లైఫ్లో ఏదో మార్పు రాబోతుంది, వెల్కమ్ చెప్పబోతున్నాం అనేది. సో ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. చాలుగా మోటివేషన్ పక్కకి పెట్టి మళ్ళీ వీఆర్ గోయింగ్ ఆన్ జూమ్. ఓకే రైట్, జూమ్లో జూమ్ నైస్ ఫైన్ రైట్. ఇప్పుడు స్టాప్ సెంటర్ అని ఉంది కదా, స్టాప్ సెంటర్, స్టాప్ షేరింగ్ అని ఉంది చూడండి, స్టాప్ షేరింగ్. ఆ ఏరియాలో మీకు మేబీ రికార్డింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రికార్డింగ్ హోస్ట్ టు హోస్ట్ వాళ్ళకే ఉండొచ్చు మేబీ. దీన్ని విడిచిపెట్టేయండి. బట్ మీరు కూడా సెషన్ని ఆర్గనైజ్ చేయొచ్చు అన్నా కదా, అది కూడా నేర్పిస్తాను ఇప్పుడు నేను. సో అప్పుడు మీకు రికార్డింగ్ కనిపిస్తుంది, మీరు కూడా రికార్డింగ్ పెట్టుకొని ఎట్లా రికార్డ్ అవుతుంది సెషన్, నేను ఎలా చెప్తున్నాను ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఈ ఏఐ క్యాంపెయినింగ్ నథింగ్ బట్ అది మనకు అంత యూస్ఫుల్ అయ్యేది ఏం కాదు. జస్ట్ ఏంటంటే అది సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి అవి. తర్వాత ఈ క్యాప్షన్ని టచ్ చేయకండి, ఎందుకంటే ఇది ఏంటంటే నేను మాట్లాడుతుంది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఇక్కడ కింద ట్రాన్స్లేట్ అవుతూ దాన్ని ఆన్లో పెడితే అన్ని పదాలన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. అది మనకు నథింగ్, అది మనకు అవసరం లేదు. సో వైట్ బోర్డ్ అంటారు, వైట్ బోర్డ్ అంటే సమ్ ఇప్పుడు ఏదైనా నేను మీకు డ్రా చేసి చూపెట్టాలనుకోండి, లేకపోతే మీరు డ్రా చేసుకోవాలనుకోండి, ఇలా మీకు ఓపెన్ చేయగానే వైట్ బోర్డ్ వస్తుంది. మీరు ఏదైనా నోట్స్ రాసుకోవచ్చు అండి, ఇక్కడ చెప్పింది చెప్పనే ఇలా ఇప్పుడు నేను రాసేసినట్టు మీ ఇష్టం ఉన్న నోట్స్ రాసుకోవచ్చు. అర్థమవుతుందా. సో అట్లా మీరు వైట్ బోర్డ్ ఓపెన్ చేసుకొని కూడా నోట్ ప్యాడ్లో ఇప్పుడు ఏం లేదు, మొబైల్ లేదు మీ దగ్గర, సమ్ రాసుకోవడానికి పేపర్ పెన్ ఏది లేదు. సో యూ కెన్ క్రియేట్ ఆన్ ఆ వైట్ బోర్డ్ మీద మీరు ఇష్టం వచ్చింది రాసేయచ్చు. యాప్స్ ఇది నథింగ్ బట్ సమ్ జూమ్తో కనెక్ట్ అయినటువంటి కొన్ని యాప్స్ ఉంటాయి. సో యాడ్ నోట్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్గా, అది మనకు అంత యూస్ఫుల్ ఏం కాదు. ఓకేనా. తర్వాత నోట్స్, ఇందాక మీకు చెప్పినట్టు నోట్స్ కూడా మీరు నోట్ ప్యాడ్లో ఎక్కి చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇందాక మీకు ఏం చేశానంటే స్క్రీన్ షేర్ చేసి మీకు y2meta.com అనేది ఇచ్చాను కదా, అవునా. సో అలా కాకుండా నేను లింక్ షేర్ చేస్తాను అనుకోండి ఎగ్జాంపుల్గా. సో మీకు లింక్ షేర్ చేస్తున్నాను, 1 minute, y2meta.com. సో అది నేను ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే, సార్ ఏమనుకోకుండా మీరు కాపీ చేసుకోండి సార్ అని నేను ఏం చేస్తానంటే చాట్ బాక్స్లో పెట్టేస్తాను, చాట్ బాక్స్లో. సో ఆ చాట్ బాక్స్ మీటింగ్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది కదా, దాని మీద డబుల్ ట్యాప్ చేసి ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. డబుల్ ట్యాప్ చేసి ఇప్పుడు ఆల్రెడీ చాట్ బాక్స్లో పెట్టాను నేను. ఓకే, చాట్ బాక్స్లో పెట్టాను, ఇక్కడ ఉంది కదా, చాట్ బాక్స్లో ఆల్రెడీ ఉంది చూడండి ఇదే. సో ఈ కాపీ చేశాను, చేసేసి ఇక్కడ నోట్ ప్యాడ్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మీరు నోట్ ప్యాడ్లో కూడా రాసేసుకోవచ్చు దాన్ని. ఓకే, సైన్ యువర్ వర్క్. నేను సైన్ ఇన్ చేయలేదు, సైన్ ఇన్లో రాసుకుంటే మీకు సైన్ ఇన్లో వస్తుంది, డోంట్ వరీ. ఇక్కడ రాసేస్తుంది. నోట్ ప్యాడ్ మీరు మీ జీమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత ఈ ఏదైతే ఇక్కడ మెసేజ్ వస్తుందో అది వెళ్ళిపోతుంది, అప్పుడు మీరు డైరెక్ట్గా అక్కడ కూడా రాసేసుకోవచ్చు. ఓకేనా. లేదు ఇంకా చాలా చిన్నగా అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ కాపీ చేసేసాను కదా, మీ మొబైల్లో కూడా ఇలా నోట్స్ అని టైప్ చేస్తే స్క్రీన్ షేర్ అవుతుందా. ఇట్లా మీరు మొబైల్లో నోట్స్ అని టైప్ చేస్తే మీకు నోట్స్ అని వస్తుంది, మీ మొబైల్లో కూడా ఖచ్చితంగా నోట్స్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ నేను ఇచ్చిన సైట్ని అట్లా కాపీ పేస్ట్ చేసేసుకుంటే మీకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. మీరు సేవ్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి చూడండి.
నేను అన్నీ చెప్పాను ఇక్కడ కింద బాటమ్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ చూపెట్టాను. లాస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నానండి. సెట్టింగ్స్లో సో హోస్ట్ సెట్టింగ్స్ మీకు అవసరం లేదు. సో దీంట్లో ఎతికెట్స్ అంటే మీరు ఖచ్చితంగా ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన ఎతికెట్స్. మ్యూట్ అపాన్ ఎంట్రీ ఇది మాత్రం ఇప్పుడు ఆఫ్లో ఉంది, ఆన్లో ఉండాలి. మీరు ఇంటికి రాగానే గోళ్ళ చప్పుడు, బీరువా చప్పుడు, పిల్లల అరుపులు, ఇవన్నీ క్లాస్ని డిస్టర్బ్ చేయడం కరెక్టేనా కాదా అనేది మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. అది అలా ఉండకూడదు అంటే దీన్ని ఆన్లో పెట్టాలి. ఓకేనా? తర్వాత నాయిసెస్ ఉంటాయి కదా, నాయిసెస్ మనం కిచ్ ఇప్పుడు నేను హెడ్సెట్ ఇలా పెట్టి ఇలా జరిపినప్పుడు అవ్వచ్చు, మొబైల్ని మీరు స్టిక్ చేసి ఇలా జరుపుతున్నప్పుడు అవ్వచ్చు, అట్లా మీరు లీవ్ అవుతున్నప్పుడు అవ్వచ్చు, మీరు జాయిన్ అవుతున్నప్పుడు అవ్వదు, ఎలాంటి నాయిసెస్ ఉండకూడదంటే సో అది ఆన్లో పెట్టుకోండి. నేను సార్తో చెప్పాను యానిమేషన్ ఆన్లో ఉందా మీటింగ్ సెట్టింగ్లో అని ముఖేష్ సార్తో చెప్పాను. యానిమేషన్ మీన్స్ ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి, ఇక్కడ డ్రా చేస్తున్నాను కదా, ఇది అందరికీ రాదు, ఓన్లీ హోస్ట్ వాళ్ళకి వస్తుంది. అప్పుడు మనకి ఒకవేళ ఆ చాయిస్ ఉంది, మనం హోస్ట్లో ఉండాలి అనుకుంటే సెట్టింగ్స్లో ఇది ఆన్ చేసి పెట్టాలండి ఇప్పుడు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఇప్పుడు డ్రా చేసిర్రు అనుకోండి, ఆనిమేషన్ మీరు ఒకవేళ మీకు ఆన్ చేసుకొని స్క్రీన్ మీద చిన్నపిల్లలు గీసినట్టు గీస్తారు అప్పుడప్పుడు, అది ఆఫ్లో ఉంచుకోవాలి మీరు. మేము ఆన్లో ఉంచుకున్నప్పటికీ సో ఆ గీస్తున్న వారు ఎవరు అన్నది హోస్ట్కి తెలియాలి అని అనుకుంటే అక్కడ షో నేమ్స్ ఆన్ యానిమేటర్ అంటే ఎవరు గీస్తున్నారు. ఇప్పుడు చూడండి మీ స్క్రీన్ మీద నేను గీస్తున్నాను అని వస్తుంది, కావాలంటే మీరు చెక్ చేయండి. నా నేమ్తో డాక్టర్ వావిలాల పవన్ కుమార్ అన్న డ్రాయింగ్ అని వస్తుంది అనమాట. సో అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ జనరల్లో మీటింగ్ కంట్రోల్స్ అన్ని ఆఫ్లో ఉండాలా ఆన్లో ఉండాలా అంటే మీకు కనిపిస్తున్నాయి అన్నీ ఆన్లో అంటే ఆఫ్లోనా ఆన్లోనా అని చెప్పేసి. తర్వాత జస్ట్ సింపుల్ ఇంగ్లీష్ అండి, అంటే ఏం పెద్ద మీరు బాగా డిక్షనరీలు చదవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న చదవండి అంతే సరిపోతుంది. తర్వాత మీటింగ్ టాపిక్ ఏముంది అనేది అక్కడ కనిపెడుతుంది ఆల్రెడీ. డే 2 జూమ్ ఎటికెట్స్. మై గురు ఫస్ట్ క్లాస్ రామ్ కమల్ గారి దగ్గరనే గిరిజా గారు నేను అందరం ట్రైన్ అయ్యాం అప్పుడు. వీఆర్ ద ఫస్ట్ బ్రాచ్ రామ్ కమల్ గారు అనమాట. సో ఇందాక మీకు షో నేమ్ వెన్ యువర్ పార్టిసిపేట్స్ ఆన్ జాయిన్, ఇది మీరు పెట్టుకోకపోతే మీరు జాయిన్ అవుతున్నప్పుడు మీ పేరు ఏంటిది అన్నది కనిపించదు చాలా మందికి. ఫస్ట్ మీ మొబైల్ డివైస్ ఏముందో దాన్ని ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, పేరు ఏది ఉందో డిఫాల్ట్గా తీసేసుకుంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ పెట్టుకున్న పేరు ఇక్కడ రావాలి అని అంటే ఇక్కడ నుంచి స్టాప్ ఇన్కమింగ్ వీడియో అంటే మనము లీవ్ అవుతున్నప్పుడు కానీ మిగతా టైంలో వీడియోస్ ఆఫ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇన్కమింగ్ వీడియో ఆఫ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఆన్లో ఉండాలి. సో నేను ఇప్పుడు ప్రాపర్గా ఇది ఏవైతే పెట్టానో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఒకటి తెలిస్తే సరిపోతుంది, ఇక్కడ వరకు మీకు ఎనఫ్ అండి. సో ఇలా ఉంటుంది జూమ్ మొత్తం. ఓకే, రైట్. అండ్ టైం 9:11 అవుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా కంప్లీట్ చేసేద్దామండి. సో ఒక మీటింగ్ షెడ్యూల్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపెడదామండి. సో మీటింగ్ షెడ్యూల్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది సో సింపుల్, చాలా సింపుల్ అండి. జూమ్లో మనము ఎటికెట్స్ పాటించాలంటే మనము సైలెంట్గా ఉండాలి అంటే ఫస్ట్ మన బ్రహ్మాయుధం ఏంటంటే చాలా డేంజరస్ వెపన్ జూమ్లో ఏంటి అంటే ఒకటి ఏం లేదు, మ్యూట్ బటన్ ఒక్కటే అండి. సో దాన్ని మనం ప్రాపర్గా గైడ్గా మనం ఎంత కావాలో దాన్ని మాత్రం యూజ్ చేస్తేనే సరిపోతుందండి. రమణ గారు కొంచెం బ్యాక్ వెళ్ళండి, మీ ఫోర్ హెడ్ కట్ అవుతుంది పైన. రైట్. రెండో పాయింట్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్ అండి. సారీ టు సే ఇందాక ఎవరో బనియన్ మీద వచ్చారు, సారీ టు సే ఇందాక ఎవరో సమ్. సో లేడీస్ అయితే మామూలుగా మీరు శారీస్ కావచ్చు, మీ చుడిదార్ కావచ్చు, మీరు ఏది వేసుకుంటారో వేసుకోండి, ఇట్ ఈస్ ఫైన్. బాయ్స్ అయితే టీ షర్ట్స్ అట్లా కాకుండా ఇట్లా కాలర్ ఉన్న టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ వేసుకొని జాయిన్ అవ్వండి. ఇట్ ఈస్ ద ప్రాపర్ వే టు ట్రైనర్ అనమాట. మీరు ఇలా కావాలి నాలా కావాలి అని అనుకుంటే ఇప్పటి నుంచి వెళ్ళి ప్రాక్టీస్ ఉండాలి, లేదు అని అంటే అవ్వలేదు. సో మనం ఎంత ప్రాపర్గా ఉంటే అంత వచ్చే ట్రైనర్కి అది. ఎటికెట్స్ ఎవరు నేర్పారు అని అంటే నా పేరే గుర్తు చేస్తారు, ఎందుకంటే 15th డే రోజు మీరు ఇలానే బనీన్ మీద కింద కింద ఎలా మనం ఏం వేసుకున్నామో కనిపించకపోవచ్చు మేబీ. సో మీద ఇంత పర్ఫార్మెన్స్ మాత్రం ఇంత బాగుంటే సరిపోతుందండి. సో అది ప్లాన్ చేసుకోండి.
రైట్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఆ ఫేస్ మీద లైట్ పడేలాగా ప్లాన్ చేయండి. హారిజంటల్ లోనే పెట్టండి మొబైల్ ని, వర్టికల్ లో అసలు పెట్టకండి. ప్రసాద్ గారు, కెన్ యూ టర్న్ ఆన్ రొటేట్ ఆన్ యువర్ మొబైల్ హారిజంటల్. అది కంపల్సరీ చూసారనుకోండి, రిమూవ్ చేసి పడేస్తారు. మీరు వస్తారు కంపల్సరీ కూడా సెషన్స్ కి వస్తారు ఆటోమేటిక్ గా. సార్ ఏంటి రావడం ఏంటి, ఈజ్ ఏమంటారు, ఫౌండర్ అండి, తనదే ఇది సామ్రాజ్యం మొత్తం తనదే. సో మనం జస్ట్ మీఆర్ పార్టిసిపెంట్స్ ఆన్, మీరు వచ్చే వాళ్ళకి ట్రైన్ చేసే వాళ్ళం. మేము ఇంత సార్ అంతా ఎలా ఉంటే మేము ఇలా అయ్యామో అర్థం చేసుకోండి. నేనేదో చిన్నపిల్లలా బెత్తం పట్టుకొని కూర్చోబెట్టి ఇట్లనే వెళ్ళాలి అట్లనే, ఇది ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. ఇలా ఉంటేనే వచ్చింది, లేదంటే రాలేదు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయాయి. 150 బ్యాచెస్ కన్నా ముందు కాబట్టి నేను ఇంకా చాలా జాగ్రత్త. సో ఇంకొక ఫోర్త్ పాయింట్ చాలా మంది ట్రై చేస్తున్నారు ఏంటంటే, మీకు షేర్ చేసి చూపెడతాను. సార్ స్క్రీన్, మీ వెనకాల వచ్చే స్క్రీన్ నాకు తెలుసు, అది మీరు అడుగుతారు. నేను అడగక ముందే దాని గురించి డిస్కస్ చేసి చెప్తే సరిపోతుంది. సో నేను ఇప్పుడు చూపెడుతున్న మొబైల్లో కూడా ఆప్షన్ లేదు. నేను ల్యాప్టాప్లో జాయిన్ అయ్యాను, ల్యాప్టాప్లో ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ని నేను మళ్ళీ మీకు చెప్తాను. విర్చువల్ బ్యాక్గ్రౌండ్ అంటారు దాన్ని పేరు. సో ఇక్కడ మోర్లోకి వెళ్ళినప్పుడు ఈ రెండు దగ్గరనే రావాలి మీకు, ఈ ఏరియాలోనే 1 2 3 ఇక్కడ విర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని రావాలి. లేదు అని అంటే కొన్ని కొన్ని ఏరియాలలో మీటింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఈ ఏరియాలోనన్నా విర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని రావాలి. వస్తేనే ఇక్కడ వెంకటరావు తుమ్మాల సార్ ఎట్లా జాయిన్ అయ్యారో తెలియదు సార్. ల్యాప్టాప్ ఆర్ ఐదర్ నేను అన్మ్యూట్ ఇస్తున్నాను, మీరు మొబైల్, ఐ థింక్ ల్యాప్టాప్ సార్ మొబైల్ మీది. మొబైల్ మొబైల్ రైట్. సార్ మీ దాంట్లో ఏమని ఉంది, ఏమని సెట్టింగ్స్ లో ఏమని ఉంది? సెట్టింగ్స్ లో బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అని ఉంది సార్. రైట్, సూపర్. అలా ఉంటుందండి. నేను వాడుతున్న మొబైల్ ఆల్మోస్ట్ 50,000 50,000 రూపీస్. దాంట్లో కూడా లేదు. అది నా ఫాల్ట్ కాదు, జూమ్ ఫాల్ట్ కాదు, ఇంకోటి కాదు. చిన్న చిన్న 10,000 మొబైల్స్లలో కూడా వస్తుంది. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ మొబైల్ని బట్టి. అది అది వస్తే రానివ్వండి, లేకపోతే లేదు. నేను ఇక్కడ ఒక పర్టికులర్ పర్సన్ని నేను అప్రిషియేట్ చేస్తాను చూడండి. ఐ థింక్ హరిత గారు ఇది చూడండి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఒక గోడ దగ్గరే కూర్చున్నారు. ఇట్ ఇస్ గుడ్ ఫర్ నా నా బ్యాక్గ్రౌండ్ కంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ నేను ఇలా హ్యాండ్ బ్యాక్ పెట్టింది అనుకోండి, రిమూవ్డ్ మై హ్యాండ్, అంటే నా ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుంది అంటే నా హ్యాండ్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది. సో మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా, మేము ట్రైనర్ వర్క్షాప్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా మాకు ఈ నాలెడ్జ్ లేదు, అసలు మేము అట్లా జాయిన్ అవ్వలేదు. మేము ఏం చేసామంటే, రేపు ప్రొద్దున జాయిన్ అవ్వాలంటే ఈ రోజు ముందు రోజే మొత్తం డెకరేషన్స్, గిరిజా గారు అయితే చుట్టూ బొమ్మలు, తర్వాత ఇంకా లాట్స్ ఆఫ్ పపీ డాల్స్ అన్ని ఇట్లా పెట్టేసుకొని ఒక పెద్ద సీనరీలో కూర్చుండి, లేదు కాబట్టి అంటే ఆప్షన్స్ తెలియదు, అప్పుడు అసలే లేవు. అసలు అప్పుడు జూమ్ ఇంత టెక్నాలజీ ఇంకా ఇంత అప్గ్రేడ్ కాలేదు. మంచిగా ఇట్లా తయారు చేసి అప్పుడు రామ్ కమల్ గారు అయితే మాకు టాస్క్ ఇచ్చేవాళ్ళు, రేపు ఎంత బాగా వచ్చేవాళ్ళు, ఎంత బాగా చేసేవాళ్ళని. సో మేము సెషన్ అటెండ్ అయ్యే కన్నా అటైర్ ముఖ్యంగా చూసేవాళ్ళం. సరే ఇప్పుడు 7,000 ఎబో ట్రైనర్స్ ఉన్నారండి మన ఇంపాక్ట్ లో. మీలాగా నేర్చుకునే 7,000 మందిలో యు ఆర్ ద ఫస్ట్ అని ఎలా గుర్తు చేయాలి? యు ఆర్ ద మార్నింగ్ ఒక 1000 మందితో ఒక సెషన్ జరుగుతుంది, డిజైనర్ టాక్ అని చెప్పేసి జరుగుతుంది. అక్కడ నెల్లూరు మునిలక్ష్మి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇట్లా రాగానే మా టైర్ ఎట్లా కనబడుతుంది. సో ఎలా మమ్మల్ని అది చేశారు అని అంటే, ఇది బికాస్ ఆఫ్ అటైర్ అనమాట. మేము ఎలా జాయిన్ అవుతున్నాము, ఏంటి మా 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 స్క్రీన్ మీద మేము ఎలా ఉండబోతున్నాము ఏంటి అనేది. డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాము, డిఫరెంట్ స్టైల్స్లో చేస్తుంటాము. నాట్ అంటే అది అన్నెసెసరీ ప్రాపర్గా ఉండదు అని కాదు, ఇట్స్ అ వెరీ ప్రాపర్ టు జాయిన్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత నీట్గా ఉంది, నా టైర్ ఎలా ఉంది. సో మీకు వస్తుంది సెషన్ లాస్ట్లో, మీరు ఏదైతే ట్రైనర్ వర్క్షాప్ 30 days కంప్లీట్ అయ్యి 2 days ఆఫ్లైన్కి వెళ్ళే ముందు మీకు ట్రైనర్ ఎటికెట్స్ అని, ఐ థింక్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ICI ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సోను గారు చెప్తారు, మేబీ ట్రై చేస్తారు ఉంటే సెషన్, తను చెప్తారనమాట. సో అటైర్ ఎలా ఉండాలి, మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, వాట్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్, వాట్ ఈస్ ద మన స్టైల్, మనం ఏం వాడాలి ఏంటి అనేది ఎవరైనా చెప్తారు. బట్ అంతవరకు కొంచెం మీరు ప్రాపర్గా, మీరు చెప్పాను కదా, నీట్ డ్రెస్, బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండేలాగా చూడండి. ఓకేనా? మొహం మీద లైట్ పడేలాగా చూడండి. ఓకే, ఫైన్. జూమ్ అంటే ఇంతే కాదు, ఇంకా చాలా ఉంది సముద్రం, ఇంకా పెద్దగా కూడా ఉంది. సో ఒక
అప్పట్లోగా మనం ఒక ట్రై చేద్దాము, ఒక మీటింగ్ షెడ్యూల్ చేయడానికి ట్రై చేద్దాము. అంటారా ప్రాపర్ షెడ్యూల్ మీటింగ్? సో మీకు మీకు మొబైల్లో జాయిన్ అయినప్పుడు ఈ ఈ ప్లేసెస్ కనిపిస్తాయండి, కనిపిస్తున్నాయి. షెడ్యూల్, జాయిన్, స్క్రీన్ షేర్, ఇలాంటివన్నీ కనిపిస్తాయండి. దీనిలో షెడ్యూల్ మీటింగ్ అని ఉంటుంది. షెడ్యూల్ మీటింగ్ చాలా ఈజీ. ఒక పర్సన్కి మీరు మెసేజ్ పెట్టినట్టు అంతే. షెడ్యూల్ మీటింగ్ అంటే ఏదో కాదు. సో షెడ్యూల్ మీట్ని ఇలా మీరు క్లిక్ చేయగానే, షెడ్యూల్ మీటింగ్ క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ యువర్ షెడ్యూల్ మీటింగ్ పేరు అడుగుతుందండి. పేరు అంటే ఏం పేరుతో మీరు షెడ్యూల్ చేస్తున్నారు, టాపిక్ ఏంటి, ఏమన్నా ఉందా అనేది ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుందండి. ఓకే, ఏ డేట్, ఎప్పుడు మీ షెడ్యూల్ చేసేది, ఎప్పుడు, రేపు ఏ టైం, రేపు అందరూ మనం కలుసుకునేది 8. అండ్ వన్ మోర్ ఏంటంటే 8:45 ఆర్ 8:45 మనకి ఎప్పటి లోపల షెడ్యూల్ అయిపోతుంది 10 అనుకుందాం. సో అయిపోయింది. రిపీట్ చేయమంటారా అంటే నో, నెవర్ రిపీట్. అటెండెన్సీ ఎంతమంది, ఏమైనా ఈమెయిల్ ఐడి కావాలా అంటే ఏం అవసరం లేదు. క్యాలెండర్తో లింక్ అవ్వాలా అంటే రేపు పొద్దున మీకు రిమైండ్ చేయాలా అని అడుగుతుంది. ఎస్ అనండి. తర్వాత నెక్స్ట్ సేవ్ అనండి. జస్ట్ సేవ్ అన్న తర్వాత నెక్స్ట్ వెంటనే మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వచ్చేస్తుంది అనమాట. లింక్, ఈమెయిల్ ఐడి లాగిన్ ఉంటే ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మీ షెడ్యూల్ అయిపోయింది, చూసుకోండి అని చెప్పేసి. ఓకేనా? మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది అండి షెడ్యూల్, మీ షెడ్యూల్ ఏముంది అని. ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు నేను ఏదైతే చూపెడుతున్నానో సేమ్ మీకు మొబైల్లో కూడా కనిపిస్తుందండి. మీకు మొబైల్లో కూడా సేమ్ ఇదే విధంగా కనిపిస్తుంది. సో మీకు ఇట్లా ఇట్లా కనిపిస్తుందండి. అంటే మీ మెయిల్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇదే అండి లింక్. ఇదే ఇప్పుడు మీకు గిరిజ గారు సెండ్ చేసి చూడండి, ఈ లింక్ ఇదే. దీన్ని నేను కాపీ చేస్తున్నాను. మీ మొబైల్లో కూడా వచ్చేస్తుంది. మీ మొబైల్లో కూడా మెయిల్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో కాపీ చేసేసి వాట్ ఎవర్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు పేజ్ చేసేయచ్చు. నేను ఇప్పుడు ఎక్కడ పేజ్ చేద్దాము, నోట్ ప్యాడ్లో పేజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది చూడండి, డాక్టర్ పవన్ వాడాల షెడ్యూల్ మీటింగ్ ఐడి, మీటింగ్ కోడ్, ఇలా ఇది షెడ్యూల్ మీటింగ్ అన్నమాట. మీరు రేపు ఈ టైంకి అంటే ఒక 1 బిఫోర్ ఆన్, మీ 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 వీలుని బట్టి అంటే ఒక 2 minutes బిఫోరా, 3 minutes బిఫోరా, వాట్ ఎవర్, 20 minutes బిఫోరా, 10 minutes బిఫోరా, ఆ లింక్ ఎవరైతే షెడ్యూల్ చేశారో ఆ లింక్ని క్లిక్ చేసి ఉంటే మీరు పంపించిన అడ్వర్టైజ్మెంట్లో ఆ లింక్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఆ లింక్తో మీరు ఎలా కావాలనుకుంటే అలా ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను కదా లింక్. సో దీన్ని మీరు ఈ మాత్రం మీరు టచ్ చేయకండి. ఈ పార్ట్, ఇది పాస్కోడ్ మీరు మార్చడానికి వీల్లేదు, అండ్ ఐడి కూడా మార్చడానికి వీల్లేదు. సో అది మాత్రం అలానే ఉంచండి. వీటిని ఏం డిస్టర్బ్ చేయకండి. ఈ లింక్ను కూడా మీరు ముట్టడానికి అసలే లేదు. సో అదొకటి కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు మేడం రాసినట్టు ఏదైనా రాసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇంపాక్ట్ గురించి, మీరు ఏ షెడ్యూల్ గురించి, వాటన్నిటి గురించి చేసేయచ్చు. సో ఇప్పుడు మీరు ఇలా పెడుతున్న ఈ మీటింగ్ ఏంటి అంటే 40 minutes ఉంటుంది. 40 minutes మీరు
మామూలు పర్చేజ్డ్ వాడట్లేదు కాబట్టి 40 మినిట్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇక్కడ నేను ఇందాక మీకు మెయిల్‌లో చూపెట్టింది కూడా ఇక్కడ మీకు ఈ ఏరియాలో కనిపిస్తుంది చూసారా? స్క్రీన్ మీద. టుమారో పెట్టాను. ఇక్కడ చూడండి. ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. సేమ్ ఇవన్నీ ఆప్షన్స్ సేమ్ ఈ మొబైల్‌లో కూడా ఉంటాయండి. నేను ఏదైతే హారిజాంటల్‌లో చూపెడుతున్నా అదంతా. కాపీ ఇన్విటేషన్ కాపీ అయిపోయింది. ఇప్పుడు ఇన్విటేషన్ కాపీ అయిపోయింది. సో నోట్ ప్యాడ్‌లోకి రండి. నోట్ ప్యాడ్‌లోకి వచ్చి నోట్ ప్యాడ్ మీన్స్ మీరు వాట్సాప్ వాటెవర్ మీరు ఏది యూజ్ చేస్తుంటే అలా టైము, డేటు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో చాలా ఈజీ షెడ్యూల్ చేయడం. అదే చెప్పాను కదా! ఆ మీటింగ్‌కి ఒక 10 మినిట్స్ బిఫోర్ మీరు దాన్ని క్లిక్ చేసి పెడితే పార్టిసిపేట్స్ అందరూ వస్తుంటారు. జాయిన్ అవుతుంటారు. ఆ 40 మినిట్స్ మీరు మీ మీటింగ్‌ని కాల్ ఫర్ చేయొచ్చు. నేను డిలీట్ చేసేస్తున్నాను. సో మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ. మీరు కావాలనుకుంటే మళ్ళీ డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఓవరాల్ సబ్జెక్ట్ తొందరనే కంప్లీట్ చేశాను. ఇంత ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా నేను తొందరనే కంప్లీట్ చేయగలిగాను. ఓకే ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాగా ఇబ్బంది పెట్టినా అనుకుంటా. నేను పెట్టానా మీరు పెట్టారా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. థ్యాంక్స్ అలాట్ గిరిజా మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో నాకైతే యువర్ బ్యాచ్ ఈజ్ సూపర్ వండర్ఫుల్. అందుకోసమనే మీ అందరి కోసం వీఆర్ లవింగ్ ఆల్. సో గో టు యూ ముఖేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మీ డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగండి. ఇంకేమైనా టిప్స్ ఉన్నా కూడా నేను చెప్పేది ఉంటే చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. mentors, if anyone, మునిలక్ష్మి గారు అండ్ సెషన్ ఓవర్ అండి. ఇంకెంతసేపు చెప్పాలి? సో మీకు అన్మ్యూట్ అవుతుందండి. అన్మ్యూట్ ఇచ్చాను. అన్మ్యూట్ అవుతుంది ఇప్పుడు చూడండి. హ్యాపీ Yes. ఈవినింగ్ సార్. Yes, sir. సార్ అవుతున్నారు. థ్యాంక్ ఇప్పుడు యూ. 40 ఇప్పుడు మినిట్స్ ఒకరి తర్వాత ఒకరు. నేనేం చెప్పానంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. మేమే పిలుస్తాము. మునిలక్ష్మి గారు కావచ్చు, హ్యాండ్ రైజ్ లేకపోతే చేయండి. హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. మీకు అన్మ్యూట్ అని ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడే మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మ్యూట్లో ఉండండి. ఓకే. Yes, yes, sir. మీకు ఎవరెవరికి అయితే డౌట్స్ ఉన్నాయో మీరు హ్యాండ్ రైజ్ చేసి పెడితే రోజు అంతే, ఇప్పుడే కాదు. సో మేము అన్మ్యూట్ చేసుకోమని ఒక మళ్ళా మెసేజ్ పంపిస్తాము. అప్పుడే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. రైట్? Okay, Harita ma'am, please ma'am, doubt అడగండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సార్ ఇప్పుడు 40 మినిట్స్ వరకు ఉంటుందని చెప్పారు కదా సార్ జూమ్ లింక్. కొన్ని క్లాసెస్ వినేటప్పుడు వచ్చి రీజాయిన్ విత్ సేమ్ లింక్ అనేసి వస్తుంది. దానికి అవునండి. ఏమైనా సంథింగ్ అదే అవును మేడం. విత్ ఇన్ టైం లోపలే జాయిన్ అవ్వాలా సార్ అది? అట్లా ఏం లేదు మేడం. ఇప్పుడు మీరే షెడ్యూల్ ఉంది. రేపు పొద్దున ఒక నలుగురితో ఇక్కడ ఉన్న వాళ్ళతో మీరు మీటింగ్ షెడ్యూల్ కండక్ట్ చేయొచ్చు అనుకున్నాను. సో మీకు టైం లేదు. ఒక 3 అవర్స్ టైం ఎక్కువ కావాలి. 3 అవర్స్ కావాలి అనుకుంటున్నాను. మీరు ఊరికే షెడ్యూల్ చేయాలి అవసరం లేదు. మీకు ఎండ్ అయ్యేటప్పుడు 34 మినిట్స్ 24 మినిట్స్ ఇట్లా లాస్ట్ 10 మినిట్స్ ఉన్నప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ అంటే మధ్యలో ఆపి ఫ్రెండ్స్ నౌ 8 మినిట్స్లో మన క్లోజ్ అయిపోతుంది. మీరు ఎవరైనా ఇంకా డిస్కస్ చేయాలనుకుంటే మళ్ళీ అదే లింక్ని క్లిక్ చేయండి. నేను మళ్ళీ మీటింగ్ ఆన్ చేసి పెడతాను అని చెప్పి చెప్పాలి మీరు. సో దానికన్నా ముందు బిఫోర్ వాళ్ళందరికన్నా ముందు మీరు ఆల్రెడీ ఉంటారు కాబట్టి సో మీరు క్లోజ్ అవ్వగానే మళ్ళీ అదే లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యి ఉండాలి. ఎవరైతే షెడ్యూల్ చేసిరో వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటే మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతూ మళ్ళీ ఆ 40 మినిట్స్ని మళ్ళీ ట్రాక్. అట్లా మీరు 40 నిమిషాలు రోజులో ఎన్ని సెషన్స్ కావాలనుకుంటే అన్ని సెషన్స్. బట్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఏమొస్తుందంటే కట్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవ్వాలి, కట్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవ్వాలి, అంతే. అది ఎన్నిసార్లు లింక్ తీసుకున్నది ఏం ఫ్రీనేనా కాదు, సార్? ఫ్రీ. 40 మినిట్స్ మీరు 24 అవర్స్ వాడుకోండి, నో ఇష్యూ. మళ్ళీ ఇంకొకటి మ్యూట్ ఆన్ ఎంటర్ అని చెప్పారు కదా సార్? మ్యూట్ ఆన్ ఎంటర్ అనేసి ఆప్షన్. ఎస్ మ్యామ్. అంటే మీరు సెషన్లో జాయిన్ అవుతున్నప్పుడు ఇంట్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా మేడం. అది ఏంటంటే సెట్టింగ్స్లో ఇప్పుడు మీకు చూపెడుతున్నాను. సెట్టింగ్స్లో ఇక్కడ
మ్యూట్ ఆన్ ఎంటర్ అని, మ్యూట్ అపాన్ ఎంట్రీ స్టార్టింగ్ ఫస్ట్ ఉంది కదా, అది మీరు ఆఫ్లో ఉండకూడదు, ఆన్లో ఉండాలి. ఎందుకంటే మీరు ఎంట్రీ అవుతున్నప్పుడే మ్యూట్లో ఉండాలి అని అర్థం అనమాట. అంటే మ్యూట్లోకి వెళ్ళిపోతుంది, అన్మ్యూట్లో ఉంటుంది, మ్యూట్లో ఉంటుంది అన్నట్టు, అన్మ్యూట్ అవ్వదు. అంటే మీ దగ్గర నుంచి వెళ్ళి సెషన్కి ఏ డిస్టర్బెన్స్ రాదు. అంటే మేము మాట్లాడేది వినిపిస్తుందా సార్ అప్పుడు? ఎస్, మీరు మ్యూట్లో ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితేనే కదా నాకు వినిపించేది. సో మ్యూట్లో ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, నేను ఇందాక అన్మ్యూట్ చేయగానే ఒక్కసారి ఆ ఆప్షన్ తీసేశాను. టక్ 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 మన మునిలక్ష్మి గారు, మహేష్ గారు, ఇంకా సమ్ అందరూ ఆన్ చేసేసరికి వీఆర్ డిస్టర్బెన్స్. అసలు ఆన్లైన్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. దట్ ఈస్ ద బెస్ట్ ఎథికేట్స్ ఆన్ జూమ్ అనమాట. ఏంటంటే మ్యూట్ మీద మనకు ఆ పట్టు ఉండాలి. ఇప్పుడు నేను అది ఆప్షన్ని మళ్ళీ ఆఫ్ చేస్తాను. యూ కెన్ ట్రై అంటే ఎవరన్నా ట్రై చేయండి, ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి. కాదు, మీకు అవ్వదు, అసలే అన్మ్యూట్ అవ్వదు. ఎందుకంటే అది నా దగ్గర ఉంటుంది, పోస్ట్ టు పోస్ట్ దగ్గర ఉంటుంది. సో యూ కెన్ ట్రై, మీరు ఇప్పుడు ట్రై చేయండి, అవుతుంది. ఎవరన్నా ఒకరు రైట్ అవుతుంది. రైట్, క్లియర్ మేడం? హరిత మ్యామ్ సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇలాగా జూమ్ మీటింగ్స్ అలాంటివి వినేటప్పుడు, గూగుల్ మీటింగ్స్ అంటే 2-3 చెప్పారు సార్, జూమ్ మీటింగ్ మాత్రం గుర్తుంది. ఇలాంటివి వినేటప్పుడు డిస్టర్బెన్స్ రాకుండా ఉండేకి క్రిస్పా ఏదో యాప్ చెప్పారు సార్, అది డౌన్లోడ్ చేసుకొని ఆన్ చేసుకుంటే మనం మాట్లాడే తప్ప డిస్టర్బెన్స్ ఏది రాదు అని చెప్పారు. అది యాప్ అవసరం ఏంటి లేదు, అనేది కరెక్ట్? అవసరం లేదు మేడం. అవన్నీ చాలా థర్డ్ పార్టీ యాప్స్, అవన్నీ కూడా మళ్ళీ మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది. ఏది అవసరం లేదు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అదొకటి. సరే, మొబైల్ ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది కదా మీ అందరికీ. సో మీకు మంచి టెక్నిక్ ఏంటంటే మీ మొబైల్ని మీరు ఏం చేస్తారంటే డిఎన్డి మోడ్, అంటే డు నాట్ డిస్టర్బ్ మోడ్ అని ఉంటుంది మీ మొబైల్లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ డు నాట్ డిస్టర్బ్ మోడ్ అని ఉంటుంది. మీరు సెషన్లో ఉన్నా కూడా మీకు కాల్ వస్తే కాల్ కూడా మీకు అటెండ్ కాదు, అది రింగ్ అవుతూనే ఉంటుంది, మనకేం వినిపించదు. డిఎన్డి. ఇప్పుడు నాకు సెషన్ చెప్పేటప్పుడు కూడా నేను డిఎండ్ మోడ్లో ఉంటాను, సెషన్ చెప్పొచ్చు, బట్ ఏంటంటే అక్కడ స్క్రీన్ మీద ఎవరు ఫోన్ చేస్తున్నారు అనేది కనబడుతుంటుంది కాబట్టి నేను ఆఫ్ చేస్తాను, అంటే కాల్ కట్ చేస్తాను. ఎందుకంటే షేర్ స్క్రీనింగ్లో ఉంటుంది కాబట్టి. సో మీకు ఫోన్ వచ్చినా మీ సెషన్ మాత్రం కట్ అవ్వదు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అవన్నీ థర్డ్ పార్టీ యాప్స్ ఏవి నమ్మకండి, జూమ్ మాత్రమే ఫాలో అవ్వండి. సెట్టింగ్స్ని నేను ఇప్పుడు ప్రాపర్గా ఎలా అయితే చేసి పెట్టానో ఆ ప్రాపర్నెస్గా మీరు ముందే ఇప్పుడు సెషన్ అయిన తర్వాత మీరు మార్చుకోండి. మీకు ఏమన్నా మర్చిపోయినట్టు అనిపిస్తే మన వాళ్ళు జూమ్ మీద చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మీకు ఒకసారి షేర్ చేస్తారు ఏంటి అనేది. ఈ రికార్డింగ్ ఉంటుంది, ఈ రికార్డింగ్ కూడా పంపిస్తారు, దాంట్లో చూసి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. చంద్ర గారు ప్లీజ్ సార్. ఇప్పుడు వైట్ బోర్డు మనము ఇక్కడ స్క్రీన్ షేర్ చేశాక వైట్ బోర్డు ఇవి రాస్తాం కదా మేడం, అవి రాయటానికి ఎలా యూజ్ చేస్తాం? మీరు షేర్ చేసినప్పుడు వైట్ బోర్డ్ మాకేం కనిపించదండి. ఇప్పుడు మీరు వైట్ బోర్డు మీరు మీటింగ్ లో పోస్ట్ ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నది షేర్ చేస్తేనే మీకు కనబడుతుంది. మీరు ఒకవేళ వైట్ బోర్డ్ ఆన్ చేసుకొని ఏం రాసినా మాకు ఇక్కడ కనిపించదు. యు ఆర్ యూజింగ్ ఆన్ రఫ్ పేపర్, యువర్ మొబైల్ ఆన్ రఫ్ పేపర్ అనమాట. ఏదైనా రాసుకోవడానికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ చెక్ చేసుకోండి. అన్ఫార్చునేట్లీ యూఆర్ ద పోస్ట్లో ఉంటే, మీరు పోస్ట్లో ఉంటే మేబీ ఎప్పుడన్నా మర్చిపోయి మీకు పోస్ట్ ఇస్తే అప్పుడు మధ్యలో మీరు గిట్ట వైట్ బోర్డ్ షేర్ చేశారనుకోండి, అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. సో మీకు అదే చిన్న టెక్నిక్ అంతే. దాని కన్నా బెస్ట్ నోట్ ప్యాడ్ తీసుకోండి. నోట్ ప్యాడ్ ఈజ్ బెస్ట్. మీ మొబైల్లో నోట్ ప్యాడ్ ఉంటుంది, ఆ నోట్ ప్యాడ్లో ఏది కావాలనుకున్నా మీరు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, మీకు పిచింగ్ తెలుసు కదా. ఇప్పుడు మన అదే స్క్రీన్ లాగిన్ అయినప్పుడు ఇప్పుడు 2 యాప్స్ ఓపెన్ చేయాలంటే ఇలా క్లిక్ చేస్తే 2 యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన యాప్ ఇక్కడికి వెళ్ళి నోట్స్ ఏది కావాలో అది తీసేసుకొని మళ్ళీ మీరు జూమ్కి వచ్చేసి ఏముంది ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కాపీ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఆ యాప్ దగ్గరికి వెళ్ళిపోయి అందులో ఏం కావాలో అది, ఇది తెలుసు కదా స్విచ్చింగ్, మీ మొబైల్లో స్విచ్చింగ్ అలా చేసుకోండి, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఒకటి బాస్, నేను చెప్పేది ఒకటి ఏంటంటే మీ సైడ్ నుంచి వెళ్ళి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, పార్టిసిపేట్ సైడ్ నుంచి వెళ్ళి ట్రైనర్కి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అదే కరెక్ట్ ఎథికెట్స్. ఓకేనా, చెప్పండి. అండ్ ఇప్పుడు మనము హోస్ట్ అయినప్పుడు స్క్రీన్ వైట్ బోర్డ్ షేర్ చేసి రాయటం అనేది రాయొచ్చు అదే రాయొచ్చండి. అంటే ఇట్లా హ్యాండ్ తోనే జస్ట్ స్క్రీన్ మీద మీరు ఇలా రబ్ చేసినట్టే మీరు డ్రాయింగ్ చేయొచ్చు, రాయొచ్చు.
దానికి మీరు టూల్ ఏది అవసరం లేదు. ఏది అవసరం లేదు. ఇప్పుడు ఇందాక మీకు ఏదైతే నేను స్క్రీన్ చేస్తూ డ్రా చేశానో అది డిఫరెంట్. అది పేరు అనినేషన్. అనినేషన్ మీన్స్ ఇది ఏంటంటే మీకు ఏది ఎక్కడ ఉంది ప్రాపర్ గా, ఏది ఎక్కడ కనిపిస్తుందని మీకు డిక్టేట్ చేయడానికి డిజిటల్ పెన్ అనుకోండి. డిజిటల్ పెన్ అది మీకు షో అవ్వదు. అది ఓన్లీ హోస్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే షో అవుతుంది. ఓకేనా? Thank మీరు స్క్రీన్ షేర్ చేసి మీరు ఒక మీటింగ్ షెడ్యూల్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుంది అది. ఓకేనా? Okay, sir. Thank you, sir. Thank you so much. Venkatrao, sir, please, sir. సార్ నమస్తే సార్. నమస్తే. పవన్ కుమార్ సార్, నాదొక డౌట్. ఇప్పుడు మనం ఒక మీటింగ్ షెడ్యూల్ చేసాం సార్. ఎస్. సో మనం ఒక 25 మెంబర్స్ అనుకున్నాం సార్. అడిషనల్ గా వేరే వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారు అనుకోండి సార్. అంటే మనం మెయిల్ ఐడి ఏం తీసుకోకుండా ఉన్నప్పుడు వేరే వాళ్ళు రావడం, మధ్య మధ్యలో కొన్ని వార్నింగ్స్ రావడం, స్టాప్ ద మీటింగ్ అని కొన్ని వీడియోస్ కొన్ని చేస్తుంటారు సార్. నేను ఒకసారి ఫేస్ చేస్తున్నాను. సో దాన్ని ఎలాగా అంటే ఓవర్కమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే మీటింగ్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే షెడ్యూల్ వెళ్ళేలాగా చూడండి. అంటే మీరు గైడ్ చేయండి. మన లింక్ ఎవరికి పెట్టకండి అని చెప్పేసి గైడ్ చేయండి. కానీ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. పబ్లిక్ వెళ్ళిందంటే షెడ్యూల్ వెళ్ళిపోతుంది. అవునా? సో సెట్టింగ్స్ లో ఏమని ఉంటదంటే అలో పార్టిసిపెంట్స్ అని టర్న్ ఆన్ అని ఉంటుంది మీకు సెట్టింగ్స్ లో. అలో పార్టిసిపెంట్ టర్న్ ఆన్ అది రాసుకోండి మీరు సెట్టింగ్స్ లో. అలో పార్టిసిపెంట్ టర్న్ ఆన్ అది షెడ్యూల్ చేసేటప్పుడు ఉంటుంది అనమాట. అంటే మీరు పర్మిషన్ ఇస్తే గానీ అప్పుడు మాత్రమే మీటింగ్ లో జాయిన్ అవుతారు అనమాట. కానీ అది ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఒక 50 మందికి ఈ రోజు మీటింగ్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ప్రతి ఒక్కరిని చెక్ చేసుకుంటూ మీరు పార్టిసిపెంట్స్ ని అలౌ చేయాల్సి ఉంటుంది. అదొక ప్రాబ్లం అవుతుంది. సో దానికన్నా బెస్ట్ ఏంటంటే మీకు అలా మెసేజ్ రాగానే ఆ మెసేజ్లు రాకుండా ఫస్ట్ మీటింగ్ లో మెసేజెస్ ని పెట్టుకోకుండా సెట్టింగ్స్ లో ఏమని ఉంటుందంటే మీటింగ్ మెసేజింగ్ ఆన్ ఎనీ వన్, అంటే ఎవరు మీటింగ్స్ లో చాట్ చేసుకోకుండా మెసేజ్లు పెట్టుకోకుండా ఆప్షన్ ఉంటుంది అనమాట. డోంట్ చాట్ ఎనీ వన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకోండి. దాన్ని ఆన్ చేసుకుంటే అసలు చాటింగ్ అనేది ఆగిపోతుంది. చాట్ బాక్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు పార్టిసిపెంట్ లో చాట్ ఇక్కడ ఉంటుంది. ఏమని ఉంటుంది 1 సెకండ్. నో వన్ అని ఉంటుంది. ఓకే రైట్. మీరు మీటింగ్ షెడ్యూల్ చేసిన తర్వాత మీరు హోస్ట్ అవుతారు కదా. మీరు హోస్ట్ అయిన తర్వాత పార్టిసిపెంట్ కెన్ చాట్ విత్ అని ఉంటుంది. అక్కడ మీటింగ్ గ్రూప్ చాట్ ఎనీ వన్ డైరెక్ట్లీ, అంటే ఎవరికైనా ఎవరితోనైనా అనేది జనరల్ గా ఉంటది. దాన్ని మీరు తీసేసి నో వన్ అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే క్లియర్ గా ఇప్పుడు మీకు చాట్స్ అని కనబడుతుంది కదా. చాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు ఒకసారి క్లిక్ చేస్తే పైన మీకు 3 డాట్స్ ఉంటాయి. డే టు జూమ్ ఎటికెట్స్ అని ఉంది కదా. దాని మీద క్లిక్ చేస్తే పక్కకి 3 డాట్స్ ఉంటాయి. అది హోస్ట్ ఉన్నప్పుడే కనిపిస్తుంది. సో అక్కడ మీకు పార్టిసిపెంట్ కెన్ చాట్ విత్ అని దగ్గర మీరు నో వన్ పెట్టేసుకుంటే ఎవరితో చాట్ చేయలేరు. వర్డ్స్ టు క్లియర్. అండ్ దెన్ ఎవరైతే ఆ పార్టిసిపెంట్ మెసేజ్ మీకు అలో లేకుండా, ఇందాక పార్టిసిపెంట్స్ గురించి చూపెట్టారు కదా, పేర్లు సెర్చ్ చేస్తే అందరు. ఒకవేళ అన్నోన్ పార్టిసిపెంట్ ఉందనుకోండి, అక్కడ లాంగ్ ప్రెస్ చేసి రిమూవ్ కొట్టేయండి. మళ్ళీ లైఫ్ లో ఈ మీటింగ్ కి మాత్రం జాయిన్ అవ్వలేదు. ఈ మీటింగ్ కి ఈ లింక్ కి ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. రిమూవ్ కొట్టేస్తే ఓకేనా? వాల్యుబుల్. చెప్పండి. ఇంకొక డౌట్. ఇప్పుడు కొన్ని మీటింగ్స్ చూస్తుంటాం అంటే ప్రొఫెషనల్ మీటింగ్స్ లో ఏంటంటే ఓన్లీ మెంటర్ మాత్రమే కనపడతారు, మిగిలిన పార్టిసిపెంట్స్ ఎవరు కనపడతారు సార్. టిల్ లాస్ట్ క్వశ్చన్ అండ్ Q&A వరకు మాత్రమే చాటింగ్ ఇచ్చినట్టుగా స్క్రీన్ లాక్ చేసి పెడతారు. ఇప్పుడు మీరు రైట్ సైడ్ కి స్క్రోల్ చేస్తే మేము అందరం కనిపిస్తున్నాం కదా, అట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేయకుండా సెట్టింగ్స్ లో స్క్రీన్ లాకర్ అని ఉంటుంది. స్క్రీన్ లాకర్ అని అది స్క్రీన్ ని లాక్ చేసింది అనుకోండి, ఇక పార్టిసిపెంట్స్ ఎవరు జాయిన్ అయ్యారో అసలు కనబడదు. అసలు నో ఛాన్స్ టు పార్టిసిపేట్.
అది అది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే యూట్యూబర్స్ కి. ఎందుకంటే వాళ్ళు సెషన్ ని ఆన్లైన్ లో చెప్తుంటారు, పార్టిసిపెంట్స్ ఎవరు Yes. జాయిన్ అయ్యారో ఏం అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ స్క్రీన్ లాక్ చేసి పెడతారు. మనకి ఏదైతే విర్చువల్ స్క్రీన్ ఉందో, అంటే కనబడేది విర్చువల్ స్క్రీన్ మీన్స్ ఇప్పుడు నేను ఏదైతే కనబడుతున్నానో అది లాక్ చేసి పెడతారు. సో ఆ లాక్ చేసే దాంట్లో పిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద మీరు కనబడుతున్నారు, Yes, sir. పిన్ చేశాను నేను, అది నేను చేశాను కాబట్టి కనబడుతున్నారు. మీతో పాటు నేను కూడా కావాలి అనుకుంటే యాడ్ పిన్, మన ఇద్దరం కనిపిస్తున్నాము. పిన్స్ అంటారు వీటిని. అండ్ ఎవరి వన్ Pin. టు స్పాట్ లైట్ చేస్తుంటే రిమూవ్ పిన్ ఎవరు చేసేసి ఎవరు మాట్లాడుతున్నారో స్పాట్ లైట్ ఎవరి వన్ కంటిన్యూ. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా కాబట్టి నేనే స్క్రీన్ మీద కనిపిస్తున్నాను. ఓకే. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు మనం వాట్సాప్ లో పోల్స్ పెడతాం కదా సార్, అలాగే జూమ్ మీటింగ్ లో కూడా పోల్ ఎక్కడ పెట్టాలి సార్? ఇక్కడ అది హోస్ట్ మీకు పర్మిషన్ వచ్చినప్పుడు లాస్ట్ లో మీకు బ్రేక్అవుట్ రూమ్స్, క్యాప్షన్స్, అట్లే మీకు అక్కడ పోల్ ఆప్షన్ ఉంటది. అక్కడికి వెళ్ళి పోల్ ఆప్షన్ పెడితే మీకు స్టార్ట్ అయిపోతుంది పోలింగ్. ఆ పోల్స్ మనం ముందుగానే మీటింగ్ స్టార్ట్ అవ్వక ముందుగానే మనం క్వశ్చన్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు సార్? చేయలేం. అంటే ప్రిపేర్ చేయలేం. చేసుకొని పెట్టుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి పోల్లో మీకు పెట్టడం అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా నాలెడ్జ్ ఉండేసి సార్. ఇవన్నీ నాకు రావట్లేదు, నేను ఇవన్నీ అడగట్లేదు అని మీరు ఫీల్ అవ్వకండి. అబౌట్ నాలెడ్జ్ అనమాట. అంటే మనకు కొంచెం తెలిసి ఉంటే ఇంకా డెప్త్ గా అడగచ్చు. ఇవన్నీ కూడా మేము ఫస్ట్ స్టార్టింగ్ లో అసలు ఆ, నేను ట్రైనర్ వర్క్ షాప్ అటెండ్ అయినప్పుడు అసలు ఈ ట్రైనర్ అన్నట్టే ఉండే నేనైతే. అసలు నేను ట్రైనర్ అయితేనా అని ఉండే. బట్ ఐఎమ్ అంటే ఇప్పటి వరకు చెప్పలేము ఎన్ని బ్యాచెస్, నాకైతే ఐడియా లేదు, నో కౌంట్. మై జర్నీ స్టార్టెడ్ ఆన్ 34 బ్యాచ్. మీ గిరిజా మ్యామ్ ఎలా అయితే ఐ థింక్ 100 అనుకుంటా కదా మేడం, మీరు 100కి బిఫోరే స్టార్ట్ చేశారు కదా ఇన్ఛార్జ్ గారు. 80 ఎస్ 83 34 లో నేను స్టార్ట్ చేశాను. 34. సో అలా జర్నీ స్టార్ట్ అవుతూ ఇక్కడ అయితే వచ్చాము ఇప్పుడు. సో మ్యామ్ మేమందరం వీఆర్ పొజిషన్స్ అండ్ గుడ్, అంటే మంచి పొజిషన్ లోనే ఉన్నాం. సో పొజిషన్ అని కాదు, ఒకటైతే నేను చెప్పగలుగుతాను, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లో బిఫోర్ ఇంపాక్ట్ ఆఫ్టర్ ఇంపాక్ట్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది అందరికీ, మా లైఫ్ అంతా. సో అది కూడా మీ దాంట్లో మీ లైఫ్ లో వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ అది ఆశీర్వచనం మా తిరుపతి 7 కొండల వారిది ఉండాలని కోరుకుంటూ గిరిజా మేడం స్టైల్లో ఓం నమో వెంకటేశాయ క్లోజ్డ్ మై సెషన్. మ్యామ్ నా మాక్సిమం ఇచ్చాను, అన్ని చెప్పాను. లాస్ట్ లో ఒక చిన్న మంచి టెక్నిక్ తో క్లోజ్ చేస్తాను మీ టాక్ అయిన తర్వాత. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. సో మున్లక్ష్మి మేడం vote of thanks ఇవ్వండి మ్యామ్, బికాస్ యు ఆర్ దేర్ ఫర్ ద Yes, ఎంటైర్ ma'am. సెషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూమ్ లో ఫస్ట్ వెళ్ళాలి అని అంటే స్టార్టింగ్ ఇవన్నీ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే సార్ చిన్నప్పటి నుంచి చెప్తారు కదా, మన స్పూన్ ఫీడింగ్ అంటారు కదా, ఆ స్పూన్ ఫీడింగ్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా మనం నేర్చుకున్న తర్వాత లాస్ట్ లోకి మనమే కూడా ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు. అలా సార్ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశారు ఇంపాక్ట్ లో. అలాంటి చక్కటి సెషన్ ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ రోజు చాలా అవాంతరాలు వచ్చాయి. ఎందుకంటే జూమ్ ని ఎలా వాడాలనేది మేము కూడా చాలా వరకు నేర్చుకున్నాం కూడా. ఇంకా కూడా అంటే ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతూ ఉండాలి. లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా ఉంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఎలా లెవెల్కి వెళ్ళాలి అనేది సార్ క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ని మాకు కేటాయించి ఇంత హార్ట్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు ఫీడ్బ్యాక్ రూపంలో ఇవ్వండి. అలాగే ఈరోజు చెప్పినటువంటి సార్ కి మీ యొక్క మెసేజ్ అలాగే ఫీడ్బ్యాక్ అనేది, ఎందుకంటే ఒక సెషన్ చెప్తున్నారంటే వాళ్ళకి మనం పేమెంట్ ఎట్లా ఒక 1 అవర్ సార్ చెప్పారు అంటే చాలా వేలల్లో చార్జ్ చేస్తారు ఒక్కొక్కసారి. అలాంటిది మనకి ఇక్కడ చాలా ఫ్రీ సెషన్ ఇచ్చారనమాట. అలాంటి సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు మా అందరి తరపున కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ సార్. థ్యాంక్ యూ so పవన్ much. గారు. థ్యాంక్ యూ సో మచ్. చూడండి పార్టిసిపెంట్స్ కూడా ఎలా అని. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేట్ అయినా కూడా ఓపిక్ గా ఉండి
మీరు దాన్ని చేసినందుకు లైక్ ఇట్స్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఆల్ ద డిస్టర్బెన్స్ వీ హ్యావ్ డన్ టు యూ. అయినా క్లాస్ చాలా చక్కగా చేశారు, ఎందుకంటే డౌట్స్ వస్తున్నాయి. అందరూ 8:40 అయినా కూడా 9:40 అయినా కూడా ఇంకా హాల్లో అలాగే ఉన్నారు అని అంటే వీడియోస్ ఆన్ చేసుకొని యూ హ్యావ్ డన్ మ్యాజిక్స్. యూ హ్యావ్ డన్ Thank you, sir. మ్యాజిక్స్. Thank you so much, sir. Yeah. Thank you, ma'am. Thank you. Thank you, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you very much for your wonderful session, Thank sir. you, Thank you so Pawan much. sir. Mukesh here. I'm Thank very you, Pawan extremely Kumar sorry garu. for the inconvenience what has happened. It's from my side also it has happened, sir. Very sorry for that. And but session went so well, sir. Thank you so much. Thank you so much with your gracious presence. సో యూ గివ్ అందరూ పార్టిసిపెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్ది క్లాస్ ఎలా ఉంది అని. వీడియో ఫీడ్బ్యాక్, ఆడియో ఫీడ్బ్యాక్ ఆర్ మెసేజ్ ఫీడ్బ్యాక్. సో విల్ ఫార్వర్డ్ ఇట్ టు ద సార్. ఆల్వేస్ ఫీడ్బ్యాక్ మ్యాటర్స్. ఓకే. సో మీ అందరి Thank తరఫున థ్యాంక్ యూ, తర్వాత సారీలు ఇవన్నీ పక్కకు పెట్టేసి సో ఫైన్, ఎవ్రీ వన్ ఇస్ వెరీ గుడ్ ఆన్ స్మైల్. సో Yeah. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న టిప్, మా బ్యాచ్ లో మేము కూడా స్టార్ట్ అయిన జర్నీని మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటుంది అంటే, రేపటి నుంచి వెళ్ళి ఇవన్నీ చెప్పేశాను కదా, ఎంత ప్రాపర్గా సెట్ అయిపోవాలి, ఎంత ప్రాపర్గా కూర్చోవాలి, రేపటి నుంచి వెళ్ళి ఇలా వినేసేయాలి, అలా వినేసేయాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇంకా చాలా రకరకాలుగా మీకు చెప్తుంటారు. మైక్ ఏది, రేపటి నుంచి వెళ్ళి హెడ్ సెట్ ఉండాలి, ప్రాపర్ లైట్ చూపెట్టారు కదా సార్, లైట్ తెచ్చుకోవాలి, ఇంకా లైట్ ఇంకా చాలా అలా ఇలా. బట్ మీరు అవన్నిటి కోసం తిరుపతి చుట్టుపక్కల విజయవాడ ఇంకా ఎక్కడెక్కడో తిరగని అవసరం లేదు. సో మీరు ఏం చేస్తుంటారంటే, ఐ థింక్ ఆన్లైన్ షాపింగ్ చేస్తారు కదా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో, అది వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. మేబీ అది మీరు సెర్చ్ చేస్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐఎమ్ రైట్? బట్ ఎలా మరి హౌ టు పాసిబుల్, సేమ్ అదే థింగ్ కావాలి, సేమ్ అదే కొనుక్కోవాలి అని అంటే, గైస్ ఐఎమ్ షోయింగ్ వండర్ఫుల్ టెక్నిక్ ఆన్లైన్ అన్నమాట. సో మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి మొబైల్లో మీకు గూగుల్ ఉంటుంది. గూగుల్ ఇదైతే షూర్ డెఫినెట్లీ. సో ఇక్కడ గూగుల్ జస్ట్ ఒక డాష్ బోర్డ్ ఉంది కదా గూగుల్ అంతే. సో అక్కడ ఏంటి ఏంటంటే, మీరు ఏ ఐటమ్ అయినా సెర్చ్ చేయొచ్చు, ఏదైనా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ గూగుల్ లెన్స్ అని ఉంటుంది, గూగుల్ లెన్స్ అని. సో దాని మీద ఒకసారి మీరు క్లిక్ చేసిరు అనుకోండి, ఇప్పుడు రేపు మీరు మార్నింగ్ ఒక బాటిల్ వెతకాలనుకోండి, లేదు అంటే వాట్ ఎవర్, ఇక్కడ నా దగ్గర మీకు ఈరోజు చూపెట్టిన దాంట్లో ఈ మైక్ కావాలి పర్టికులర్గా, లేకపోతే ఈ పెన్ డ్రైవ్ కావాలి, ఇట్లాంటిది ఉంటేనే సెషన్ పార్టిసిపేట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదో ఒక మీ మైండ్లో రేపటి నుంచి జరుగుతున్న సెషన్లో అవుతుంది కదా. సో దాన్ని అలా మీరు సెర్చ్ చేయండి, జస్ట్ కెమెరా ఓపెన్ చేసి దాన్నే సెర్చ్ చేయండి, కెమెరా అండ్ స్క్రీన్ ఇట్. నేను ఇప్పుడు చేశాను సోనీ 8GB పెన్ డ్రైవ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మైక్ అనుకోండి, ఇంకేదనుకోండి. సో అదే మీకు ఆన్లైన్లో ఎక్కడ ఉంటుంది, ఏ సైట్లో ఉంటుంది, ఏంటి, ఎంత ప్రైస్కి దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది, ఏంటి అని వాట్ ఎవర్ సేమ్ దొరుకుతుంది, ఇంకా వేరేది ఏం లేదు, సేమ్ కనిపిస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి సోనీ 8GB అని కొడితే కూడా కొద్దిసేపటి దాకా మీకు టైం కొట్టచ్చు. సో సేమ్ ఏది కావాలో అదే మీరు ఇక్కడ, నేను ఒక బాటిల్ ఉంది, దీన్ని స్కాన్ చేస్తున్నాను, వాటర్ బాటిల్, సేమ్ అదే వచ్చిందా లేకపోతే వేరే వచ్చిందా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో సేమ్ వస్తుంది, అది ఏ సైట్లో ఎలా ఉందో. ఇది ఎంత వాల్యుబుల్ టెక్నిక్ అంటే, మొబైల్ షాప్లలో కానీ హార్డ్వేర్ షాప్లలో కానీ చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల లక్షల ఎక్స్పెన్సివ్ అయ్యే ఐటమ్ని, ఐ మీన్ మైక్రో చిప్స్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఇక్కడ నుంచెల్లే సెర్చ్ చేస్తారు. సో ఇది ఇలా టెక్నాలజీ ఇలా ఉంటుంది, ఇట్లా నేర్చుకున్నాం కాబట్టి, ఇట్లా చేసుకున్నాం కాబట్టి, సో ఇంతమంది ముందు ఉండగలుగుతున్నాం, ఇంతమంది ముందు మాట్లాడగలుగుతున్నాం. సో అట్లాంటి అవకాశాన్ని ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్కి అండ్ అవర్ గురూజీ గంప నాగేశ్వరరావు గారికి, అండ్ నిన్న వచ్చిన మా మెంటర్, మై గురు అండ్ మై డిక్టేటర్, నన్ను ఈ మార్గంలో పెట్టి నువ్వు ఇక్కడనే ఉంటావు, ఇట్లనే ఉంటావు అని చెప్పిన రామ్ కమల్ గారికి, అండ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ గిరిజ అండ్ అనంత కిరణ్ గారు, ఇంకా చాలా సో మెనీ ఫ్రెండ్స్. మా బ్యాచ్ చాలా పెద్దది, 60 అబోవ్ మేము ఉన్నాము, 64 మంది మేము. సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇంపాక్టియన్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, వెల్కమ్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్. ఓవర్ టు యూ మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్. సో ఇట్ ఈస్, ఐ థింక్ దెర్ ఇస్ నో డౌట్స్ సార్ అన్ని క్లియర్ చేశారు. సో ఇఫ్ ఎనీథింగ్ విల్ కంటిన్యూ, అదర్వైజ్
పార్టిసిపెంట్స్. పవన్ గారు. ఆ, ఆ, నాకేం లేదండి, మీరు చెప్పమంటే ఇంకా గంట అయినా చెప్పడానికి రెడీ. మళ్ళీ ఇంకొకసారి తీసుకుందాము పార్టిసిపెంట్. సో దట్స్ వాట్ ఫర్ టుడే. సో దెన్ వాట్ విల్ డూ ఇస్ వైండ్ ఆఫ్ చేద్దాము సెషన్ కి. మెంటర్స్ ఒకటే ఉంటారు. సో ఇంకా మిగతా అందరూ వైండ్ ఆఫ్ చేస్తాము. అసైన్మెంట్స్ ఇస్తారు ముందులక్ష్మి మ్యామ్. సో ముందులక్ష్మి మ్యామ్ అసైన్మెంట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ ఎస్ అసైన్మెంట్ గ్రూప్ లో పెడతారు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా గ్రూప్స్ ఉన్నాయి. అందరికీ కూడా అలాగే మన ముఖేష్ సార్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మనకి వాట్సాప్ లో చాలా చాలా మెసేజెస్ వస్తుంటాయి, గ్రూప్స్ చాలా ఉంటాయి, కాబట్టి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మనం ఏదైతే అసైన్మెంట్స్ ఇస్తామో దాన్ని వీడియో రూపంలో చేయాలి. కాబట్టి ఇప్పుడు చెప్పారు కదా, హారిజెంటల్ లో ఫోన్ వచ్చి హారిజెంటల్ లో పెట్టి మన ఫేస్ అనేది మిడిల్ లో పెట్టి కొంచెం దూరంగా, లేదా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కూడా చేయండి. లేదు ఫోన్ ఒక ఎత్తైన ప్లేస్ లో పెట్టి మన ఆఫ్ బాడీ కనపడేటట్టు మీరు ఏదైతే మనం లిమిట్ చెప్పామో ఆ టాపిక్స్ చెప్పి నేను పోస్ట్ చేస్తాను గ్రూప్ లో, అలా వీడియో అనేది చేయండి. దానికి మీకు మెంటర్స్ ని ఆల్రెడీ కేటాయించుంటారు. 5 మెంబర్స్ కి మీకు మెంటర్స్ కేటాయిస్తారు. వాళ్ళు మీకు కాల్స్ చేస్తారు. ఎనీ డౌట్ ఏది ఉన్నా కూడా 24/7 ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీరు వాళ్ళకి. అలానే మిడ్ నైట్ అని కాదు, వాళ్ళ టైం బట్టి కూడా చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే అసైన్మెంట్స్ పరంగా కావచ్చు, మీకు క్లియర్గా ఈరోజు సెషన్ అర్థం కాలేదంటే కూడా మళ్ళీ కూడా వాళ్ళు క్లియర్గా వాళ్ళ టైం వీలు చూసుకొని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే అసైన్మెంట్స్ అనేది ఖచ్చితంగా చేయాలండి, ఎందుకంటే మనం అప్డేట్ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు అప్పటిది అసైన్మెంట్స్ అనేది ఇప్పుడు మీరు ఈ సెషన్ విన్న తర్వాత నేను అసైన్మెంట్ చెప్పాను అనుకోండి, నైట్ చేసేసారంటే ఈ సెషన్ మొత్తం మీకు గుర్తుండిపోతుంది. మీరు తరువాత కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మళ్ళీ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అంటే అలాగే పేరుకుపోతుంది. మళ్ళీ మనం చేయాలంటే బద్ధకం అయిపోతుంది. అయ్యో రాంగ్ చేశానేమో. ఎందుకంటే ఒక్క నిమిషం వీడియో చేయాలంటే కూడా మనకి ఒక్కొక్కసారి పొరపాటు చేశామేమో అని ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అసైన్మెంట్ చేసేదానికి బాగా క్లియర్గా ఉండిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు రేపటికి మీకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది, ఎందుకంటే గ్రూప్స్ లో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏంటి అనేది మీకు మెంటర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాల్ చేస్తారు. డిస్టర్బెన్స్ లేకుండా మీరు క్లియర్ చేసుకోవచ్చు. దయచేసి మళ్ళీ కూడా వినండి, వాట్సాప్లలో మీరు పోస్ట్ చేయకండి, టెలిగ్రామ్ లో మాత్రమే పోస్ట్ చేయండి. ఈ రోజుకి నైట్ కి మీకు తిరిగి క్లియర్ గా మీకు టెలిగ్రామ్ గ్రూప్ అనేది ప్రతి ఒక్కరిని యాడ్ చేస్తారు. అలాగే మెంటర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా 4-5 మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ మెంటర్స్ తో మీరు ఏదైనా క్లియర్ గా మాట్లాడండి, డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మెసేజ్, ఎందుకంటే మేము ఇచ్చేటువంటిది 2 to 3 minutes అంటాం కాబట్టి ఆ 2 to 3 minutes వీడియోని కంపల్సరీ అసైన్మెంట్స్ చేయండి. ఓకేనా? నేను ఇది సెషన్ అయిపోతానే వైండ్ అప్ అవుతానే మీకు ఏదైతే ఉందో అసైన్మెంట్ అనేది మేము చేస్తాం. నిన్న ఆల్రెడీ అందరు మాట్లాడారు కాబట్టి అది ఒక ఓరియంటేషన్. అంటే మేము ఎందుకంటే ఆన్లైన్ లో ఒక్కొక్కసారి 3 సెషన్స్ తీసుకుంటాం అనమాట. మీకు ఏ విధంగా అర్థమైంది, మీ బాడీ లాంగ్వేజ్ ఇలా అర్థమయ్యేదానికి 3 సెషన్స్ ఉంటాయి. ఆల్రెడీ 1 సెషన్ అయిపోయింది కాబట్టి అది ఫస్ట్ అసైన్మెంట్ గా తీసుకునేద్దామా మేడం? ఎలా మ్యామ్? ఏది మ్యామ్? అంటే నిన్న అందరూ కూడా మాట్లాడారు కదా, అందరూ ఓరియంటేషన్ టైప్ లో అందరు మాట్లాడారు కాబట్టి అది ఫస్ట్ తీసుకుందాము. నేను ఈ రోజు అసైన్మెంట్ ని మీకు పోస్ట్ చేస్తాను. దాన్ని కూడా మీరేం చేస్తారంటే ఒక బుక్ పెట్టుకోండి. అందులో బుక్ పెట్టుకొని ఈ రోజు ఏం జరిగింది ప్రతి ఒక్కటి పింటు పని, అంటే ఈ రోజు సార్ ఎవరు వచ్చారు, ఏం చెప్పారు, అలాగే మనకి అసైన్మెంట్ ఏం పూర్తి చేశారు. మీకు లాస్ట్ ఎండింగ్ డే రోజు మనం ఆఫ్లైన్ జరుగుతుంది కదా, అప్పటికి మీకు యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే ఎప్పుడు ఏ సార్ చెప్పారు, మనం ఏ విధంగా లేదు రేపు నాడు మీరు ఏదైనా క్లాస్ తీసుకోవాలనుకోండి, అప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ అసైన్మెంట్స్ ఉపయోగపడతాయి, లేదా మనం టాపిక్ ని ఎలా చెప్పాలి, కంటెంట్ ప్రిపరేషన్ అన్ని కూడా ఉపయోగపడతాయి. ఓకేనా? బుక్ పెన్ ప్రిపేర్ చేసుకొని, ఒక 2-3 మాత్రం రాస్తున్నారు, ప్లీజ్ దయచేసి ఒక చిన్న బుక్, ఒక 50 pages ఏదైనా ఒక బుక్ పెట్టుకున్నారంటే అది లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది. ఇప్పటికి కూడా మేము చేసినది బుక్ కూడా అలాగే ఉంది, నేను రేపు చూపిస్తా కావాలంటే డైరీ. అలాగే 5 years బ్యాక్ ఉండేది కూడా, కాబట్టి ఆ బుక్ మెయింటైన్ చేస్తే మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ఇది చేస్తాను, అలాగే వాయిస్ నోట్ కూడా ఇస్తానండి, దాన్ని ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం. సో మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, అలా మీరు అసైన్మెంట్ ని ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీ మెంటర్స్ కి మీరు కాల్ చేయొచ్చు, వాయిస్ మెసేజ్ పెట్టచ్చు, లేక మెసేజ్ పెట్టచ్చు. బీ ఫ్రెండ్లీ విత్ యువర్ మెంటర్స్.
So everyone are very good. So longing to see your assignment. Thank you so much, my dear participants. So let us say Jai Hind, Jai Bharat, and Vande Mataram, and wind off the session. Mentors, please stay back. So Okay, Jai friends, Hind, we Jai leave- Bharat, Jai Hind, Vande Jai Mataram. Hind, Jai Bharat. जय भारत वंदे जय मातरम भारत वंदे जय हिंद जय भारत वंदे मातरम మేడం మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి మ్యామ్ వాళ్ళకి. ఎస్ మేడం, నేను ఇస్తాను, వాయిస్ మెసేజ్ ఇస్తాను. అలాగే అలాగే. మధు లీవ్ అవ్వచ్చు. మీరు లీవ్ అయిపోండి మ్యామ్ ప్లీజ్. సార్ మరి మేడం ఎవరైతే ప్రభా- ఉంటారో మెంటర్స్ మీ ఎందుకంటే కొంచెం మాట్లాడేది. ప్రభాకర్ గారు కూడా లీవ్ అవ్వండి. చంద్రబాబు రెడ్డి గారు, ప్రభాకర్ గారు, వీళ్ళందరూ leave. ఓకే, ప్రభాకర్ నాయుడు గారు మోస్ట్లీ బయట ఉన్నట్టున్నారు. లేదంటే లీవ్ చేసేసేయండి మేడం, ఇబ్బంది లేదు. ఇది నేను మనం చేయొచ్చు మేడం.